सी शार्प बेटा అయితే నేను నా గత వారపు ఐటినరీ ఎందుకు చెప్పానంటే నిన్న సేవకుల సదస్సు అయినాక లంచ్ చేసినప్పటికీ 6 అయింది సాయంత్రం. లంచ్ 6 గంటలకు చేశాను. ఇంకా డిన్నర్ ఏం చేస్తాము? డిన్నర్ అనేది నేను చేయలేదు. ఏదో 4 బిస్కెట్లు తిని మందులు వేసుకున్నాను. మెడిసిన్స్ ఖాళీ కడుపు వేసుకుంది కాబట్టి. ఎయిర్పోర్ట్కి వస్తే 40 నిమిషాలు ఫ్లైట్ డిలే. 11:12కు రావాల్సింది 12:30కు వచ్చింది. 1:30కి ఇక్కడ శంషాబాద్లో దిగాను. బ్యాగేజ్ దొరికేసరికి 2 అయింది. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. కాబట్టి బాగా నీరసంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆనందించడానికి ఒక గొప్ప కారణం. ఎందుకంటే నేను చాలా నీరసంగా ఉన్నాను. ఎక్కువసేపు నేను వాక్యం చెప్పను. అమ్మయ్యా ఎంతకాలానికో శుభవార్త విన్నాం బాబు, వాక్యం చెప్పలేను, బలహీనంగా ఉన్నాను అన్నావు. దేవుడు నిన్ను ఇదే రీతిగా ఆశీర్వదించును గాక అని దీవిస్తున్న వాళ్ళందరికీ వందనాలు. ఇచ్చావా సి షార్ప్ బాబు? నేను తొందరగా ముగించేస్తే మీరు బాధపడొద్దు. అందుకే నేను ఆ విషయం చెప్పాను. బాగా అలసిపోయి ఉన్నాను. అయితే కూడా ఎంత అలసిపోయినా నాకు సడన్గా దేవుని శక్తి దిగి రావాలంటే, బలము దేవుని శక్తి దిగి రావాలంటే లాజిక్ లేని తిక్కలోడు ఇవ్వడానికి గుర్తు రావాలి. అప్పుడు ఇంకా ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది అనమాట. కనుక లాజిక్ లేని వాళ్ళందరికీ కూడా వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. సి షార్ప్ ఇది అయితే బి ఇవ్వు. చాలా నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా. నూతన గీతము పాడెదను, గ్లోరీ, నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునితో. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సుని. ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను. ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను. అభినయించి పాడెదను, అనుభవించి పాడెదను. అభినయించి పాడెదను, అనుభవించి పాడెదను. అనుదినమునే పాడెదను, అందరిలోనే పాడెదను. అనుదినమునే పాడెదను, అందరిలోనే పాడెదను. నూతన గీతము పాడెదను ఆమేన్. నా ప్రియుడే సునిలో నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునితో. యేసు నా
మంచి కాపరి, యేసే నా గొప్ప కాపరి, యేసే నా మంచి కాపరి, యేసే నా గొప్ప కాపరి, యేసే నా ప్రధాన కాపరి, యేసే నా ఆత్మ కాపరి, యేసే నా ప్రధాన కాపరి, యేసే నా ఆత్మ కాపరి, యేసే నన్ను కొన్న కాపరి, యేసే నాలో ఉన్న కాపరి, యేసే నన్ను కొన్న, యేసే నాలో ఉన్న కాపరి. నూతన గీతము పాడెదను, ఆమేన్. నా ప్రియుడే సునిలో నూతన గీతము పాడెదను, నా ప్రియుడే సుని. శత్రుసేనలు ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా, శత్రుసేనలు ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా, అజేయుడేసుని చేరదను, విజయ గీతము పాడెదను, అజేయుడేసుని చేరదను, విజయ గీతము పాడెదను. ధ్వజమునెత్తి సాగెదను, భజన చేయుచు సాగెదను, ధ్వజమునెత్తి సాగెదను, భజన చేయుచు సాగెదను. నూతన గీతము పాడెదను, నా ప్రియుడే సునితో, నూతన గీతము పాడెదను, నా ప్రియుడే సునితో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. దేవుని రాజబాబు అన్నయ్యకి చప్పట్లు. ఇది ఏ కార్డు బాబు? బీ ఫర్ బాంబేనా? అది డి ఫర్ ఢిల్లీ లాగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఎక్కువసేపు నేను మాట్లాడను. నిన్న పాస్టర్ సదస్సులో అలా చెబుతుంటే పాస్టర్లందరూ ఏకకంఠంతో, మీరు అలా చెప్పడమే పెద్ద ప్రమాదం అండి బాబు, అలా చెప్పకండి అన్నారు. లేదు లేదు, నేను బాగోలేదు ఎక్కువసేపు మాట్లాడని యథార్థంగా చెప్పాను. కానీ మధ్యలో ఎవడో తిక్కలోడు గుర్తొచ్చాడు. 2 గంటలు పైగా మాట్లాడా. మరి అట్లా ఎవడు గుర్తు రాకుండా మీరందరూ ప్రార్థన పూర్వకంగా కూర్చోండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుందాం. నేనే చదువుతాను, మైక్ ఇక్కడ ఉంది కనుక రికార్డింగ్ సౌలభ్యం కొరకు మూలవాక్యం నేనే చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి చూడండి. యెహోవా కొరకు
వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలో ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన పునరుద్ధాన దినం, ప్రభు దినం, మేము నీ ముఖదర్శనం చేసే శుభదినానికి మమ్ము నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, ఆరాధన కూటమంతా అన్ని ఘట్టాలలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినారు, అద్భుతంగా సహాయం చేశారు. పరిశుద్ధ రాజా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా బీద కానుకలు మీరు అంగీకరించినారు, మీకే స్తోత్రం. నీ యొక్క పరిశుద్ధమైన దివ్య మహిమ శరీరంలో, మహిమగల నీ రక్తంలో మేము యోగ్యులుగా పాలివారమయ్యే భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రం. ఆరాధనను ఈ ఘట్టం దాకా నడిపించిన సహాయ కాపరిని, క్రిస్టఫర్ను, సహకరించిన పెద్దలను, పరిచారకులను, పాల్గొన్న వారిని, పాటలు పాడిన వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. యేసయ్యా, మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళకముందు ఒకసారి మాతో మీరు మాట్లాడమని, అద్భుతం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనిల్ బాబు వివాహం రేపు శుక్రవారం జరుగుతుంది. దాని విషయం ప్రకటన నేను మర్చిపోయాను. అందరూ ఆహ్వానితులే. పోయిన వారం ప్రకటించాము. షామీర్పేట రోడ్, జనగాంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అనిల్ బాబు, మన అమల్ యొక్క శ్యాలకుడు అనేది సంస్కృత భాషా పదం. శ్యాలకుడు అనే సంస్కృత భాషలో నుండే ఉర్దూ, హిందీలో సాలే సాబ్ అనే మాట వచ్చింది. మీరు డిక్షనరీ చూడండి. రాజశ్యాలకుడు అంటారు, రాజుగారి బాబు, మహారాణి గారు తమ్ముడని. రాజ్యంలో యాక్చువల్ పరిపాలన ఆయన చేస్తుంటాడు. మరి అలాగా అమల్ యొక్క బ్రదర్ ఇన్ లా, ద ఓన్లీ బాయ్ ఇన్ బ్రదర్ క్రిస్టఫర్స్ ఫ్యామిలీ, తన వివాహం జరుగుతుంది. నేనే వివాహకర్తను కనుక మీరందరూ ఆహ్వానితులే. వెళ్ళడం రావడం గురించి ప్రకటన చేయాలి. ఇప్పుడు లైవ్లో అక్కర్లేదు. ఆఫ్టర్ దిస్ మెసేజ్ ఆశీర్వాద ప్రార్థన అయ్యాక ఒక చిన్న కార్యక్రమం ఉంది. బాబు విలియం కేరీ ఒక స్టూడియో వీడియో కవరేజ్ బిజినెస్ మొదలుపెట్టాడు. బాబు హైలీ టాలెంటెడ్, మంచి ఎక్విప్మెంట్తో మన పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఏదన్నా కార్యక్రమాలు, మీటింగ్స్ కానీ కవరేజ్ ఇచ్చే స్టూడియో విలియం క్లిక్స్ అని ప్రారంభిస్తున్నాం. దాని ఇనాగ్రేషన్ మనము చేద్దాం. ఇది కట్ అయిపోతుంది. ఈ పీస్ కట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్లో మళ్ళీ ఒక లింక్ ఇస్తాం, అందులో లైవ్లో చేస్తాం. విలియం కేరీ ఉన్నావు కదా, నీ ఫ్రెండ్స్ పేర్లు అవి రాసివు నాకు. ఓకే, చాలా సంతోషం, మంచిది. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి ఒక చిన్న మాట మనము ధ్యానము చేసి ఒక ప్రత్యక్షత పొంది చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రభునందు ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఏం బలం పొందుతారు?
ఇవాళ సబ్జెక్టు యెహోవా కొరకు ఎదురు చూడడం కాదు, అది అయిపోయింది ఆ ప్రసంగం. ఇప్పుడు ఆ తర్వాత ముక్క, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం బలం పొందుతారు? నూతన బలం. నూతన బలము, నూతన బలం, నూతన బలం. ఎన్నిసార్లు అంటావేంటి బాబు? సబ్జెక్టు మర్చిపోయావేంటి? అసలు పేపర్ ఎగిరిపోయినట్టుంది. ఏమండి, ఇదేం పేపర్ కాదులేండి, ప్రసంగం పేపర్ కాదు. నూతన బలము పొందుదురు అన్నాడంటే, నూతన బలం అన్నందుకు పాత బలం కూడా ఉండాలి కదా, అది సబ్జెక్ట్. నూతన బలము అంటే పాత బలము కూడా ఉండాలి. గనక మన ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం గమనించాలి, పాత బలము కొత్త బలం అనేది ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? అంటే కొన్ని రోజుల క్రితము దేవుడు అనుగ్రహించిన బలము, ఈవేళ దేవుడు అనుగ్రహించే బలం, నూతనంగా దేవుడు మనకు అనుగ్రహించే బలము నూతన బలము. ఈ నూతన అసలు బలం అంటూ మన మీదకి ఎలాగొస్తుంది చెప్పండి? బలము మనకు ఎలా వస్తుంది? హార్లిక్స్ తాగితే బలం వస్తుందా? బూస్ట్ తాగితే బలం వస్తుందా? వస్తుందేమో, శరీరానికి వస్తుంది. కానీ ఆత్మబలం ఎలాగొస్తుంది అంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలము, శక్తి పొందెదరు. చాలా రోజుల క్రిందట దేవుడు నీకు బలం ఇచ్చాడు, ఆ బలం సరిపోదు. ఇవాళ నీ పరిస్థితులు మారినాయి, నీ సమస్యలు మారినాయి, నీ అవసరాలు మారినాయి, నీ ముందున్న ఛాలెంజెస్ మారినాయి. యు ఆర్ ఫేసింగ్ అ న్యూ బ్యాటిల్, న్యూ ఛాలెంజ్ టుడే. ఒకప్పుడు నీ మీదకి బలం వచ్చింది. ఎలా వచ్చిందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు బలం వచ్చింది. దినాలు గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఆనాడు ఎప్పుడూ ఇచ్చిన బలం ఇప్పుడు సరిపోదు. పరిశుద్ధాత్మ అభిషిక్తులే నీరసపడిపోతారు. కృపావరాలు ఉంటాయి, కానీ నిస్పృహలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా వాక్య జ్ఞానం ఉన్నది, ప్రసంగికులే, కానీ హృదయం లోపల మాత్రం ఒక నిరాశ. ఏం లాభం అండి? ఎంత సేవ చేసినా, ఎంత భక్తిగా ఉన్నాయో ఏం ప్రయోజనం అండి? ఏం పని జరగడం లేదు, నా సమస్యలు తీరడం లేదు అని హృదయములో గూడు కట్టుకున్నటువంటి నిస్పృహ ఉండిపోతుంది. ఒక 10 ఏళ్ల కిందట, 5 ఏళ్ల కిందట పరిశుద్ధాత్మ నీ మీదికి బలంగా వచ్చాడు. నీకప్పుడు కృపావరాలు కలిగినవి, శక్తి కలిగింది, ఉత్సాహం వచ్చింది, సేవా దర్శనం కలిగింది, దేవుని కొరకు ఏదో చెయ్యాలనే మంట కలిగింది, పనికి పూనుకున్నావు, కొన్ని కార్యాలు కూడా చేశావు. సమాజము నిన్ను గుర్తించింది, గౌరవించింది. నువ్వు దేవుని సేవకుడివి, దేవుని సేవకురాలివని సమాజం నీకు నమస్కరించింది. చాలా సంతోషం. ఒకవైపు సమాజం నీకు నమస్కరిస్తుంటుండగా, వందనాలు చేస్తుంటుండగా, నీ లోపల మాత్రం ఒక నిరాశ, నిస్పృహ. అందరూ నిన్ను గౌరవిస్తున్నారు, చాలా భక్తిగల అమ్మాయి అండి, చాలా భక్తిపరుడండి అని. కానీ నీలో నీకే ఒక వేదన, ఒక కృంగిపోయిన పరిస్థితి. దావీదు, కొరహు కుమారులు, వీళ్ళెప్పుడు నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగి ఉన్నాడు నాకు చెప్పండి? కొరహు కుమారులు కీర్తనలు రాశారంటే వాళ్ళు అభిషిక్తులా కారా చెప్పండి? కీర్తనలు రాశారంటే వాళ్ళు ప్రవక్తలా కాదా? ప్రవక్తలా కాదా?
లేఖనములోని ఏ ప్రవచనమును మనుషుడు తన ఇచ్చను బట్టి చెప్పుట వలన కలుగదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా ఎవరైనా పలికిన మాటలే ఈ బైబిల్లోకి వచ్చాయి. కనుక బైబిల్లోని మాటలు రాసిన ప్రతి ఒక్కడు ప్రవక్త, దీర్ఘదర్శి, అభిషిక్తుడు. దేవునితో ఇతని మనస్సు అనుసంధానం చేయబడింది. దేవుని మనస్సులోని భావాలు, ఆలోచనలు ఈ దీర్ఘదర్శి మనసులోకి వస్తూ ఉన్నాయి. ఇతడు ప్రవచించాడు. పూర్వకాలములందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ ప్రవక్తల ద్వారా పలికిన విషయాలు వ్రాయిస్తేనే బైబిల్ తయారైంది. అలాంటి దీర్ఘదర్శి అంటున్నాడు, అభిషిక్తుడు, దేవునితో నడిచిన ఒక భక్తుడు అంటాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. అసలు నువ్వు కృంగిపోవడం ఏంటయ్యా? నువ్వు నిరాశపడ్డమేంటి? ఇంత భక్తి, ఇంత విశ్వాసం, ఇంత జ్ఞానం ఉంది నీకు, ఎన్ని విషయాలు తెలుసు, నువ్వు కృంగిపోవడం ఏంటి అంటే దావీదే కృంగిపోయాడు, కొరహు కుమారులే కృంగిపోయారు. మరి మనం అంతకంటే పెద్దోళ్ళమా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, శక్తినిచ్చాడు, వరములనిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. కానీ హృదయంలో ఉండాల్సిన ఉల్లాసము ఎల్లకాలము ఉండదు, ఆ ఉత్సాహం ఉండదు, ఆ ధైర్యం ఉండదు. అప్పుడప్పుడు మళ్ళీ తగ్గిపోతాం. పైకి మాత్రం తప్పనిసరి విశ్వాసులుగా చలామణి అవుతుంటాం, కానీ లోపల ఆనందము లేని విశ్వాసులు, దేవుని పట్ల ఆరాధన లేని హృదయాలతో కోట్ల మంది బ్రతికేస్తున్నారు ఈ భూమండలం మీద. 5 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట వచ్చిన అభిషేకం చాలదు. ఈ దినం మళ్ళీ కొత్త అభిషేకము రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజల కొరకు ఎప్పుడు అనేక సార్లు నూతన అభిషేకాన్ని ఆయన పంపించే దేవుడై ఉన్నాడు. 92వ కీర్తన చూడండి, 10వ వచనం. 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను. ఏం తైలము? దేవుని దగ్గర కొత్త తైలం ఉంది. తైలం అంటే మీకు ఎక్కువ వ్యాఖ్యానం అక్కర్లేదు. దేనికి సూచన? నూనె దేనికి సూచన? పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. బాగా వినాలి మీరు. పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. నూతన అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన అభిషేకం అంటే ఒక మాట అడుగుతాను, ఎంతమంది పరిశుద్ధాత్మలు ఉన్నారు? పరిశుద్ధాత్మ నా చిన్నతనంలో నాకు 10 ఏళ్ళు ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు. మధ్యలో నేను చాలా వరాలు పొందాను, జ్ఞానాన్ని పొందాను, సేవ చేశాను. ఇప్పుడు నాకు ఆ పరిశుద్ధాత్మ చాలది, ఇంకో వేరే పరిశుద్ధాత్మ కావాలనా? వేరే పరిశుద్ధాత్మ ఉండదు బాబు. పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఆత్మ సనాతనుడు. పరిశుద్ధాత్మ అత్యంత ప్రాచీనుడు. ఎంత పాతవాడంటే ఆది కాండములో అగాధ జలముల మీద అల్లాడిన పరిశుద్ధాత్మ ఆయన. ఇంకా ఆయన కంటే పాత ఎవడు లేడు. విశ్వంలోనే త్రియేక దేవునిలో ఉన్నవాడు, ఆది మధ్యాంతరహితుడు. పరిశుద్ధాత్మ కొత్తగా ఎలాగొస్తాడు? పాత పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ పాతవాడే, కానీ ఆయన నీకు ఇచ్చే అభిషేకము క్రొత్తది. అభిషేకం ఎందుకు కొత్తదంటే నీ పరిస్థితులు మారినాయి కాబట్టి, నీ సమస్యలు మారినాయి, నీ అవసరాలు మారినాయి. నీవు గాయపడి ఉన్నావు,
ఇప్పుడు నీలో ఉన్న గాయాలు 10 ఏళ్ల కిందట లేవు నీలో. ఇప్పుడు నీకున్న సమస్య 5-10 ఏళ్ల కిందట లేదు. యు ఆర్ ఫేసింగ్ ఎ న్యూ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ నీడ్ అ న్యూ అనాయింటింగ్. కొత్త పోరాటం వచ్చింది. నూతనమైన అభిషేకం కావాలి. ప్రభునందు ప్రియులారా, శక్తి ఎలాగొస్తుంది చెప్పండి? శక్తి ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు? అది పెద్ద సబ్జెక్ట్. పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు అంటే, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయములోనికి రండి దయచేసి. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన హల్లెలూయా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ ఎలాగ వస్తుందంటే కనిపెట్టే వాళ్ళ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా లింకులు ఉంటాయి దేవుని వాక్యంలో. ఆధ్యాత్మిక యాత్రలోనే ఒకదానికొకటి లింకు. నూతన బలం రావాలంటే నూతన అభిషేకం రావాలి. అభిషేకం రావాలంటే మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇంకా చాలా చెయ్యాలి. కనిపెట్టాలంటే అసలు ముందు ఆత్మాభిషేకం అవసరమని మనం నమ్మాలి. ఇవాళ పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేదు. రక్షణ పొందితే చాలని నమ్మే సంఘాలు తయారైనాయి. సాతాను దేవుని సంఘాన్ని బలహీనపరచడానికి ప్రసంగపీఠికెక్కాడు. ప్రసంగపీఠికెక్కి ఒక పనికి మాలిన అసత్య బోధను, దుర్బోధను వ్యాప్తి చేస్తున్నాడు. దేవుని సంఘమా, నీవు కనిపెట్టనక్కరలేదు. ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పుడే నీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చేసాడు. ఇక మళ్ళీ కనిపెట్టడం దేనికి? అడగనక్కరలేదు. దేవుడు ఇచ్చేశాడు, ఇంకా మళ్ళీ అడిగేది లేదు, పొందేది లేదట. ఎంత దుర్బోధండి! యేసయ్య మాటలకు డైరెక్ట్గా వ్యతిరేకమైన బోధ ఇది. లూకాసు వార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా, హల్లెలూయా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి హల్లెలూయా ఎంతో నిశ్చయంగా ఏమిస్తాడట? వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు కాదు. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా. నేను ఇప్పుడు 1 టన్ను బంగారం కావాలని అడగవచ్చు. దేవుడు ఇవ్వగలడా? ఇవ్వలేడా? ఏమండి, ఇవ్వలేడా? ఏదైనా ఇవ్వగలడు. కానీ అది అవసరం అనుకుంటే ఇస్తాడు. తన చిత్తమైతే ఇస్తాడు. మన ఇంట్లో బంగారం 1 టన్ను కిలో బంగారం లేనందుకు ఇవాళ చాలామంది మనం బ్రతుకున్నాం. లేకపోతే దొంగలు వచ్చేసి పొడి చేసి ఆ కిలో బంగారం వెతికెళ్తారు. ఇంట్లో ఏమి లేనోడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇంట్లో 10 కిలోలు బంగారం పెట్టుకుంటే రాత్రంతా ఉలిక్కిపడి లేస్తూ ఉంటాడు. అన్ని పీడకలలు వచ్చేస్తాయి. ప్రియులారా, నువ్వు అడిగింది కొన్నిసార్లు దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడానికే, నువ్వు క్షేమంగా ఉండడానికి. నువ్వేదైనా అడిగావనుకో, నీకు ఎందుకులే కుమారుడు వద్దులే అని అంటాడు. లేదు, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. కానీ ఏది అడిగినా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దేవుని చిత్తం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎంతో నిశ్చయంగా అడిగే వాళ్లకు గ్యారంటీగా ఇచ్చే సంగతులు కొన్ని ఉన్నాయి.
అందులో మొట్టమొదటిది పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు? అడిగే వాళ్ళకా, అడగని వాళ్ళకా? వదిలే, నాకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు, రక్షణ వచ్చింది కదా చాలా అన్నోడికి ఇస్తాడా? ససేమిరా ఇవ్వడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఆ శక్తి కొంతకాలం అయ్యాక మీకు సరిపోదు, ఇంకా పెద్ద పోరాటాలు వస్తాయి. మళ్ళీ కొత్త తైలాన్ని పోస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లైనా నీకు అనుదినము 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 నూతన బలాన్ని ఇస్తాడు, నూతన అభిషేకం ఇస్తాడు. కానీ నీవు అడగాలి, విశ్వాసంతో అడగాలి. ఆ విశ్వాసాన్ని సైతాను దెబ్బతీశాడు. ఎన్ని రకాల బోధలు ఉన్నాయి సంఘంలో, సార్వత్రిక ప్రపంచవ్యాప్త సంఘంలో అంటాం, మన సంఘం కాదు. ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ అంటే అసలు ఆలు రాని వాళ్ళు ప్రసంగికులయ్యారు. అదే అసలు గొడవ. ఆత్మీయ జీవితంలో మూల పాఠాలు తెలియనోడు ఇప్పుడు ప్రసంగికుడు, రెవరెండు, డాక్టరు, ఆఖరిని వాడుకో పేషెంటు. పెద్ద పాస్టర్ గారు, చాలా దేశ విదేశాల్లో పేరుగా ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో లేకుండా యేసే ప్రభువని, క్రీస్తే నా ప్రభువని మనం చెప్పలేము కదా. యేసే నా ప్రభువని చెప్పి బాప్తిసం పొందామంటే లోపల పరిశుద్ధాత్మ ఉన్నట్టే కదా. లోపల ఉన్నోడు మళ్ళీలాగా వస్తాడండి. మళ్ళీ ఇప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నారు, మళ్ళీ రండి, రాగలరా? ఉన్నారుగా, ఉన్నవాడేలాగా వస్తాడు అంటున్నాడు. ఇంత ఎర్రి మొగానికి ఎవడిచ్చాడా డాక్టరేట్ అని అనుకున్నాను నేను. ఇంత బుద్ధిహీనుడికి ఎవడు రెవరెండ్ ఇచ్చాడు, ఎవడు డాక్టర్ అన్నాడు. పెద్ద మీటింగ్ పెట్టి వీరికి డాక్టర్ అనేది క్యాన్సిల్ చేసి పేషెంట్ అని బిరుదు ఇవ్వాలనిపించింది నాకు. అది మన అగాపే చర్చ్లో సండే స్కూల్ పిల్లలు చెప్తారు. సండే స్కూల్ పిల్లలు, ఈయనేమో డాక్టరేటు, ఈయనకు తెలియదు ఇది. అసలు నువ్వు నా పుస్తకాలు ఎందుకు చదవలేదని అడిగా. అందుకే ఇట్లాంటి ఎర్రిమొర్రి బోధలు వస్తాయి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో నేను స్పష్టంగా రాశాను. వేసవి కాలం కిటికీ ప్రక్కన మంచం మీద పడుకొని చల్లని గాలి రాగానే అబ్బా ఎంత మంచి గాలి వచ్చిందండి అంటాం. ఏమొచ్చిందంట? ఏమొచ్చింది గదిలోకి? ఇప్పుడు వచ్చిందా? అంతసేపు వాడు ఏం పీల్చి బతికాడు? వాడి గాలి వాడే పీల్చుకున్నాడు. అంత అదే తిక్కలోళ్ళు గుర్తొస్తే ఇలాగ ఉంటుంది పరిస్థితి. అప్పుడు నీరసం ఉండదు, ఏ రసం ఉండదు. ప్రియులారా, గదిలో నువ్వు పడుకొని కిటికీ ప్రక్క నుండి చల్లని గాలి వచ్చింది అంటున్నావు. అంతసేపు గాలే పీల్చి బ్రతికావు, ఇప్పుడు కిటికీలో నుంచి గాలి వచ్చింది అంటే ఉన్న గాలి ఎలా వచ్చింది? ఇప్పుడు వచ్చిందంటే ఇంతకుముందు గాలి లేదన్నమాట. లేదా మరి? లేకపోతే వీడు చచ్చిపోడు. గాలి లేకపోతే గాలే పీల్చి బ్రతుకుతున్నాడు, ఇప్పుడు గాలి వచ్చిందంటాడు. గదిలో ఉన్న గాలి మళ్ళీ ఎలాగొస్తుందో నీలో ఉన్న పరిశుద్ధాత్మ గాలి మళ్ళీ నీ మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ దిగిరాగానే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. గాలి అనేది పరిశుద్ధాత్మకు సూచన, సాదృశ్యము, పోలిక. ఎందుకంటే అనేక కారణాలు. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యుడు, కనిపించడు కానీ ఉంటాడు. గాలి కనిపించదు కానీ ఉంటుంది. అదృశ్యతను బట్టి గాలిని పోలినవాడు. అంతేకాదు ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేము. అంతటా ఉన్నవాడు, మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అది గాలి యొక్క లక్షణం, గాలికి ఉన్నటువంటి శక్తి. ప్రియులారా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయములోనికి రండి దయచేసి. రోమా 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుడి ఆత్మను దేవుడు. కుమారులు ఎప్పుడయ్యారు? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినప్పుడు మీరు కుమారులయ్యారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు జన్మించినప్పుడు కుమారులయ్యారు. కుమారులు అయినప్పుడే దేవుడు ఏం చేశాడట? నాయనా తండ్రి అని మొరపెట్టే తన కుమారుడి ఆత్మను, అదే పరిశుద్ధాత్మ, మీ ఎక్కడికి పంపాడు? ఎక్కడికి? మీ హృదయములలోనికి, ఇంటూ యువర్ హార్ట్స్. అంటే పరిశుద్ధాత్మ మీ హృదయాలలోనికి వచ్చినప్పుడు మీకు రక్షణార్థమైన జ్ఞానం కలిగింది. నాయనా తండ్రి అని మొరపెట్టడం నేర్చుకున్నారు. రక్షణ కలిగింది ఆత్మ మీ లోనికి వచ్చినప్పుడు. మేం చెప్పేది లోనికి వచ్చే అనుభవం గురించి కాదు, పైకి వచ్చే అనుభవం. అపొస్తలుల కార్యాలు 1:8 వేరే అనుభవాన్ని చెబుతాడు. లోనికి వచ్చే అనుభవం గురించి కాదు, వేరే అనుభవాన్ని గురించి చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినా మీదికి వచ్చినా, నీళ్లు తాగాం, మన మీదికి వస్తాయా లోనికి వస్తాయా? పరిశుద్ధాత్మ జలములు మనము త్రాగినప్పుడు మన లోపలికి వెళ్తాడు, కానీ మీదికి రాడు. లోపలికి వచ్చేది వేరు, మన మీదికి వచ్చేది వేరు. ఈ క్లారిటీ ప్రతి విశ్వాసకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి లోనికి పరిశుద్ధాత్మ వచ్చాడు, కానీ అందరి మీదికి రాలేదు. అందరిలోనూ ఆయన ఉన్నాడు కనుకనే మనం తండ్రి నాయన అని మొరపెట్టుకుంటున్నాం. అలా మొరపెట్టేటట్టు అలా ప్రార్థన చేసి మొరపెట్టుకొని మన అవసరాలు తెలియజేసుకోవడానికి, నాన్న నాన్న అని పిలవడానికి, ఆయన మన తండ్రి అని మనం ఫీల్ కావడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ. ప్రతి క్రైస్తవం లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయం లోపల ఉన్నాడు, కానీ అందరి మీద లేడు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు రక్షణ పొందారు. మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి 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 పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి ఎందుకండి? శక్తి ఎందుకో చెప్పండి. వెరీ సింపుల్. ఈ లోకరీతిగా లోక మర్యాద ప్రకారం చెప్పండి, బలము శక్తి ఎందుకు? ఎందుకంటే అందరూ చేయలేని బలమైన కార్యాలు మనం చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పేపర్ ఇక్కడ పెడతాను. మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం శక్తి ఉంటే ఈ పేపర్ లేపండి, చూస్తాం. బస్తీ మే సవాల్. ఈ పేపర్ లేపండి. పేపర్ లేపినోడికి ₹1,00,000 ఇవ్వబడును అంటే లేపరా మీరు? ఆ చిన్న పిల్లోడు కూడా లేపుతారు. అదేంటి తాతయ్య ₹1,00,000 ఇస్తావా? పేపరు ఎవరైనా లేపుతారు. దానికి ప్రాణం ఉంటే చాలు, బలం అక్కర్లేదు. ప్రాణం ఉంటే చాలు, ఎవడైనా లేపుతాడు. కానీ ఇక్కడ 1 క్వింటాల్ బస్తా బియ్యం పెట్టాను అనుకో,
ఈ బస్తా లేపిన వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వబడును అంటే ఎవరైనా వస్తారా? 4 వస్తారు. 4 లేపుతామండి, ఆ 1,00,000 తలా 25,000 పంచుకుంటామండి. అలా కుదరదు బాబు, ఇది పోటీ. ఈ పోటీలో 4 పంచుకోవడం ఉండదు. నీకు చేతనైతే లేపు, లేకపోతే నా వల్ల కాదని వదిలేసాయి. ఎంతమంది వస్తారు? 100% షూర్ నేనైతే లేపనండి. 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా నాకు చేత కాదు. రిస్క్ చేసి లేకపోతే నడ్డి విరుగుతుంది, మళ్ళీ లేనిపోని ప్రాబ్లము. కానీ కొందరు ఉంటారు వెయిట్ లిఫ్టర్స్, అమాంతం లేపుతాడు, భుజాన్ని వేసుకుంటాడు. వాడికి ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది. నాకు చేత కానిది వాడికి చేతనైంది. ఎందుకంటే నాకు ప్రాణం మాత్రమే ఉంది, వాడికి ప్రాణము మరియు శక్తి కూడా ఉంది, బలము కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసుల్లో ఈ 2 కేటగిరీస్ ఉంటాయి. అందరికీ జీవం ఉంది, కానీ కొందరికే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శక్తి కలిగిన వాళ్ళు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు, బలమైన కార్యాలు. అలాగ బలమైన కార్యాలు చేసినటువంటి వీరాధి వీరుడు దావీదు భక్తుడు. 108వ కీర్తన ఆఖరి వచనం చూడండి, 13వ వచనం. 108 ఆఖరి వచనం. దేవుని వలన మేము ఏం చేస్తాము? దేవుని స్తోత్రం. శూర కార్యములు. శూర కార్యములు అంటే అర్థం ఏంటి? శూరుడు చెయ్యగలిగిన కార్యాలు. కొంతమంది ఛాలెంజ్ విసురుకుంటారే, దమ్ముంటే నాతో బెట్టు కట్టరా, నేను 20 ఇడ్లీలు తింటాను, నువ్వు తింటావా? 20 ఏంట్రా విధవా, నా సంగతి తెలియదు, నాతో బెట్టు కట్ట ఓడిపోతావు. అంత గొప్ప ఏంట్రా, 50 ఇడ్లీలు తింటాడ్రా నేను. తిని 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 చూడు, నా పొట్ట మొత్తం ఇడ్లీలాగా తయారైపోయింది, అదే షేపు. నేను మనిషి మొత్తం గుండ్రం కావాలా? అంటే వాడు చేయలేని పని వీడు చేస్తున్నాడు. ఈ తిండికి బాగానే పోటీలు. ఒరే, నేను ఒక బస్తా బియ్యం ఎత్తుతాను, నువ్వు ఎత్తుతావా? అట్లాంటి పని సంగతులు నాకు చెప్పొద్దు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అని సామెత పాతకాలం. మాకు తాతయ్య గారు ఉండేవాడు వరంగల్లో. మేమంతా లేడీ పిల్లల్లా కదా, చెంగు 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 మరి ఇట్లా చూస్తుంది. కానీ ఈ గ్రౌండ్ నుంచి ఆ చివరికి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు. తినండి రా బాబు, తినండి అంటే తిండి మీద ఆసక్తి లేదు, ఆటల మీద, పనులు చేయాలా దాని మీద ఆసక్తి. తాతయ్య గారు చెప్పేవాడు, రే ఎప్పుడైనా జీవితంలో పైకి రావాలంటే గుర్తుపెట్టుకునిరా, తిండికి ముందు ఉండాలి, పనికి వెనక ఉండాలట. ఎవరైనా పని చెబుతుంటే మెల్లిమెల్లిగా సైడ్ అయిపోయి దూరం నుండి చూస్తున్నాడు. బంతులు కూర్చోండి, భోజనాలు వడ్డిస్తాంటే ముందొచ్చి కూర్చోవాలి, తిండికి ముందు ఉండాలంట. తాతయ్య గారు భలే సూత్రం చెప్పారండి, నవ్వుకునేవాళ్ళు. చాలా మంచోడు, నన్ను ఎక్కువ ఇష్టపడేవాడు. నన్ను ఆ చౌరస్తాకి తీసుకెళ్ళి చిక్కటి పాలు దొరికేవి అప్పట్లో, ఇప్పుడు అంత నీళ్ళ పాలు, చిక్కటి పాలు ఇంత పెద్ద గ్లాసు నిండా బోల్డ్ పంచదార వేసి తాగు నాయనా తాగని చెప్పి తాగించి, చాలా ప్రేమగలడు. తమాషాగా చెప్పాడు, అరే తిండికి ముందుండాలరా, పనికి సైడ్ అయిపో పర్లేదు అని చెప్పేవాడు. చాలామంది పనికి దూరం అవుతారు, ఎందుకంటే సోమరుళ్ళు కాబట్టి. సోమరితనం. సోమరి చీమల వద్దకు పోయి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చురుకుగా ఉండాలి దేవుని పనిలో. కొంతమంది పనికి రారు, పనికి వెనుకుంటారు. ఒక కారణం సోమరితనం, రెండవ కారణం శక్తిహీనత. చాలా పని చేయాలని ఆశ ఉంది కానీ చేయలేం.
కాబట్టి ప్రాణం ఉంటే చాలదు, మనకేం కావాలి? శక్తి కావాలి. ఈ శక్తి మనకి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ మన మీదికి రెండవసారి వస్తాడు. అందరూ జాగ్రత్తగా విని నోట్ చేసుకొని జ్ఞాపకం పెట్టుకోండి. ఆఫ్టర్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, ద సెకండ్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఆర్ టూ క్రైసిస్ ఎక్స్పీరియన్సెస్. సంక్షోభాత్మకమైన రెండు అనుభవాలు ప్రతి విశ్వాసిలో ఉండాలి. బిగ్ క్రైసిస్ అంటే అటో ఇటో తేల్చుకోవాలి. నేను వెలుగులోక చీకటిలోక, నిత్య నాశనానిక నిత్య జీవానిక, ఎటుపోతానని నేను అనే నిర్ణయం నువ్వు తీసుకోవాలి. లోకంలో ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. నిజమైన దేవుడు నా హృదయంలో ఉండాలి. ఆయనకే లోబడతాను, ఆయన చెప్పినట్టే బ్రతుకుతాను. లోకం నన్ను ద్వేషించిన, నన్ను చంపేసినా పర్వాలేదు అనే పెద్ద నిర్ణయం నువ్వు తీసుకుంటావు. అది పెద్ద క్రైసిస్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నీకు నూతన జన్మ కలుగుతుంది. ద సెకండ్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ దాదాపు అంతే సంక్షోభాత్మకమైన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట. ఆది యందు అగాధ జలముల మీద అల్లాడిన ఆ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట. దావీదు మీదికి, యెహెజ్కేలు మీదికి, పౌలు మీదికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట. రక్షణ తర్వాత అంత గొప్ప క్రైసిస్ ఎక్స్పీరియన్స్. అది ఎవరికి రావాలి? ఎవరికి వస్తుందంటే కనిపెట్టేవాళ్ళు. ఎవరు కనిపెట్టగలరంటే అసలు అది అవసరమని వీడికి నమ్మకం ఉండాలి, ఆశ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ నమ్మకాన్ని దెబ్బతీశాను సాతాను. సంఘాల్లో జొరబడి అందరికీ చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ కోసం అడగొద్దు, అడిగితే దయ్యాలు వస్తాయట. మరి అదేమిటో నాకు తెలియదు. నిజంగా యేసయ్య ఎంత అనంత జ్ఞాని అండి, ఎంత మహాజ్ఞాని ఆయన. ఇట్లాంటి తింగరోళ్ళు ఉంటారని ఆయన ముందే రాసి పెట్టాడు బైబిల్లో. పరిశుద్ధాత్మ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మళ్ళీ అడగొద్దట, అడిగితేనేమో దెయ్యాలు వస్తాయట. మరి ఎందుకు మాకు రాలేదో మరి? ఏమండి, మేము అడిగి పొందాం, మాకేం రాలేదే. తప్పుడు వ్యాఖ్యానం అది. యేసు ప్రభు వారి తేటగా చెబుతున్నాడు. లూకా 11వ అధ్యాయము దయచేసి 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు అడిగాడు అనుకో, నాన్న 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 ఇవాళ చేపల కూర వండుకుందాం నాన్న, మియాపూర్ చేపల మార్కెట్కి పోయి చేపలు లేదు నాన్న అని అడిగాడు అనుకో, మంచిది బేటా నీకు నేను చేపలు తెస్తానని పోయి పాముని తెస్తాడా? తేడు కదా. ఆకలేస్తుంది నాన్న, నాకు రొట్టె కావాలంటే తిను బేటా అని రాయిని ఇస్తాడా? గుడ్డు కావాలన్నా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాను, ఇదిగో తీసుకొని తేలు ఇస్తాడా? మీరు మనుషులు రా, ఆదాము పిల్లలు, మీరు చెడ్డవారై ఉండి అన్నాడు అక్కడ కదా. ఏమన్నాడు 12వ వచనం? యేసయ్య అన్నాడు మీరందరు ఎవరట? మనలో కొంతమంది చెడ్డోళ్ళు కాదు, అందరం చెడ్డోళ్ళు అట. ఆ మాటను మీరు స్వతంత్రించుకోండి. నువ్వు మంచోడు కాదట కదా అని ఎవడేనంటే పెద్ద బేవఖూఫ్ స్టూపిడ్ ఫెలో వాడు. అరే నువ్వు చెప్పేది ఏంటిదిరా వెధవన్నారు, వెధవ. రక్షకుడే 2000 ఏళ్ల కిందట చెప్పాడు, మీరు ఏమై ఉండగా ఎవడైనా నేను మంచోడిని అన్నవాడు ఉంటే చెయ్యొద్దండి చూద్దాం. వాళ్ళని గౌరవిస్తాం, మేము గౌరవిస్తామండి, దండేస్తాం ఫోటోకి. ప్రియులారా, ఎవడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు ఒకడును లేడు. ఎవరు మంచోడు కాదండి. నేనైతే ఈ స్టేట్మెంట్లో సెటిల్ అయిపోయాను. అందుకే ఎవడు తిట్టినా నాకు పెద్ద
ఏమి ఎఫెక్ట్ ఉండదు. వాడు తిడుతూనే ఉంటాడు, తిట్టి నోరు పెట్టి నోరు మూసుకుంటాడు, నేను నవ్వుతూనే ఉంటాను. ఐ డోంట్ కేర్ ఇఫ్ దే సే ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్. నాకు తెలుసు దేవుడు ఒక్కడే మంచివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చెడ్డవారై ఉండి మీరు స్వార్థపరులు, అసూయాపరులు, వేషధారులు, నాటకాలు రాయులు, ఎన్నో చెడ్డ లక్షణాలు కలిగిన మీరు మీ కన్న కొడుకు కోడిగుడ్డు కావాలంటే తేలు ఇవ్వరు కదా, రొట్టె కావాలి నాన్న అంటే నువ్వు రాయినివ్వవు కదా, చేపల కూర వండుకుందామంటే పామును తీసుకురావు కదా. మీరు చెడ్డోళ్ళు కూడా మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి సర్వోత్తముడు, అత్యంత మంచివాడు, యథార్థవంతుడు, ప్రేమామయుడు, ఆయన ఎట్లాగ ఇస్తాడు రా బాబు? పరిశుద్ధాత్మ ఏమంటే దురాత్మలు వస్తాయా? వాడు ఎందుకు అలా చెబుతున్నాడంటే వాడికి ఆల్రెడీ వచ్చేసి దురాత్మ, అందుకు చెప్తున్నాడు. మనం కట్టిన ఈ 1400 సంఘాలలో ఇక్కడే రక్షణ పొంది, ఇక్కడే పరిశుద్ధాత్మను పొంది ఆత్మలో ఆనందిస్తూ గొప్ప పోరాటాలు చేస్తున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఎందుకు వస్తే దురాత్మలు రావు? ఆ భయాన్ని మనుషులలో పెట్టినవాడు సాతాను. ఎందుకంటే అలాంటి నెగటివ్ టాక్ ఉన్నదనుకోండి, రే అడక్కండి రా పరిశుద్ధాత్మ కోసం, అడక్కండి, దయ్యాలు వస్తాయి, దురాత్మలు వస్తాయి అని భయం పెట్టేసరికి వీళ్ళు అడిగేది ఉండదు, పొందేది ఉండదు. అప్పుడు వాళ్ళ మీదకి ఏం రాదు, శక్తి రాదు. అప్పుడు దేవుని కొరకు శూరకార్యాలు చెయ్యలేరు. దేవుని కొరకు పని చెయ్యాలంటే మనకు బలం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 40వ వచనం. 18, 40, 46 చదవండి. ఆ కర్మెలు కొండ దగ్గర ఆ పరీక్ష అంతా అయిపోయింది. ప్రార్థన చేశారు, పైనుంచి అగ్ని దిగి వచ్చింది. యేసే దేవుడు, యెహోవాయే దేవుడని నిరూపణ అయిపోయింది. లాస్ట్కి వచ్చాక 46వ వచనంలో, అంతలో యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు ఏం చేశాడు? నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని. ఆహాబు ఎలా పరిగెత్తాడు చెప్పండి నాకు, ఏమండి? 44, 7వ మారతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకెక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచు. ఆహాబు నడిచాడా, పరిగెత్తాడా చెప్పండి? రథం. రాజుల రథాన్ని ఏంటి లాగుతో చెప్పండి? గేదెలా, దున్నపోతులా? రాజుల రథాలు పంచకళ్యాణి గుర్రాలు లాగుతాయి. అది ఈజీగా ఉట్టుగానే ఫస్ట్ గేర్ వేయగానే నెక్స్ట్ సెకండ్లో 100 మైళ్ళు పరవరి వెళ్ళిపోతుంది. రైలు బండి పరిగెడుతుంటే దానికంటే ముందు పరిగెట్టుతుంది గుర్రం పరిగెడుతుంది. రాజుగారి మేలుజాతి అశ్వాలు పూంచిన రథం పరిగెడుతూ ఉంటే ఏలియాకు ఏమి రథం లేదు, గుర్రం లేదు, గాడిద కూడా లేదు, మామూలుగా నడుస్తున్నాడు. ఈ గుర్రాల కంటే ముందుగా పరిగెత్తాడు. ఎందుకనగా యెహోవా హస్తం ఏలియాను బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించాలి, ఆహాబు యెజెబెలులో ఇశ్రాయేలు జాతిని భ్రష్టు పట్టించినప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు లేవనెత్తాడు.
ఏలియా ప్రవక్త యొక్క లక్షణాలు ఏమిటి, ఏలియా ప్రవక్త యొక్క పరిచర్య ఏమిటి, ఏలియా ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఏమిటి అంటే మనం ఏబిసిడీలు చదువుకున్నామండి. ఏలియా యొక్క లక్షణాలు ఏంటంటే ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురని అడగడం ఏలియా యొక్క లక్షణం. మామూలుగా చెబితే వీళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు ప్రభువా, మారు మనసు పొందడం లేదు, కడుపు కాలితే కానీ వీళ్ళకి అసలు గ్రహింపు ఉండదు, మారు మనసు రాదు గనక ఆకాశాన్ని మూసేసే వర్షం పడకూడదు తండ్రి, దేశంలో కరువు రావాలి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వస్తుంది అని ప్రార్థన చేశాడు. యాకోబు 5:17 ప్రకారం వర్షింపకుండున్నట్లు ఏలియా ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షములు ఇవ్వలేదు, భూమి తన పైరు ఇవ్వలేదు. ఏలియా లక్షణాలు చాలా వరకు వచ్చినాయి మనలో. ఇవాళ భూమి మీద కొన్ని వేల మంది ఏలియా భాష మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళ వరకు మీరు ఇన్ని సిద్ధాంతాల మధ్య తడబడుచుందురు అని అడుగుతున్న ఏలియాలు ఉన్నారు. వీళ్ళకి బాగా ఫారిన్ డబ్బులు వచ్చేసి, ఫారిన్ ఫండ్స్ వచ్చేసి బాగా తిని బాగా కడుపు నిండి కూర్చొని ఇక మేమే సత్య సిద్ధాంతం, మేము చెప్పేది సత్యం కాకపోతే ఇన్ని డబ్బులు ఎందుకు ఉంటాయి, ఇన్ని కార్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని మేడలు ఎందుకు ఉంటాయి, నీకే మేడ లేదుగా, మేము పెద్ద సంఘం పెద్ద మందిరం కట్టాము, దేవుడు ఇస్తేనే కదా, మేము అబద్ధ బోధలు చేస్తే దేవుడు ఎందుకు ఇచ్చాడు మాకు డబ్బులు, మరి నీకు ఇవ్వలేదే అని కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. దానికి ఒక్కటే పరిష్కారం, సత్యబోధను ప్రేమించని వాళ్ళకు వచ్చే విదేశీ సహాయం ఆగిపోవాలి అని 25 సంవత్సరాల నుంచి ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తుంది. దేవుని మహాకృప వలన నరేంద్ర మోడీ గారు వచ్చారు. దాదాపు ఎన్ని సంస్థలండి మూసేశాడు ఆయన, అబ్బుల్ గారు సెక్రటరీ గారు హెల్ప్ చేయాలి. మోడీ గారు వచ్చాక ఎన్ని సంస్థలకు FCNR నెంబరు ఫారిన్ ఫండ్స్ అన్ని మూసేశాడు. ఎన్ని బాలేవారే, దాదాపు 1000 సంస్థలు. ఇంటర్నెట్లో చూడు అజయ్, చూసి చెప్పు నాకు. దాదాపు 1000 క్రైస్తవ సంస్థలకు ఫారిన్ ఫండ్ రాకుండా ఆపేశారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. అందులో మదర్ తెరెసా ట్రస్ట్ కూడా ఉంది. మదర్ తెరెసా ట్రస్ట్ కూడా ఇప్పుడు ఫారిన్ నుంచి డబ్బులు రావడం లేదు. మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం క్రైస్తవులకు డబ్బులు వస్తూ ఉంటే బాగా మతం మార్పిడి చేస్తున్నారు అని ఆపేశారు. దాదాపు 1000 సంస్థలు. ఎందరి ఫారిన్ ఫండ్ను ఆపగలిగిన ఏ నరేంద్ర మోడీ గారు కానీ ఏ బీజేపీ కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ ఫండ్ ఆపలేకపోయింది. ఎందుకంటే అసలు మాకు ఫారిన్ ఫండే లేదు, దేవునికి స్తోత్రం కలిగిందిగా. అది 20,000 అదండి. దేవుడు ఉన్నాడు, ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడనడానికి రుజువు ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్ చేసిన ప్రార్థనకు ఖచ్చితమైన జవాబు ఇది. 20,000 పైచిలకు క్రైస్తవ సంస్థలకు డబ్బులు ఆగిపోయాయి. ఇది ఎవరి లక్షణం ఇలా ప్రార్థన చేయడం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకే నష్టం లేదు. నా మీద ఈడీజీ రేడ్ జరగదు, ఇన్కమ్ ట్యాక్స్ జరగదు. ఎవరైనా అందరికీ వెల్కమే. ఎవరైనా ఇంటికి రండి సార్, కాఫీ టీయా ఏం తాగుతుంది మొత్తం చూడండి సార్, ఏం కావాలో తీసుకోండి. ఏదో 2 మంచాలు ఉన్నాయి, భోంచేసే కంచాలు ఉన్నాయి, ప్లేట్లు గిన్నెలు కప్పులు ఇవే తప్ప ఏం కావాలో తీసుకో. ఆ పెద్దోళ్ళు మన మీద టైం వేస్ట్ చేసుకోరు, మన ఇంటికి రారు. వాళ్ళకి తెలుసు ఏడో పిచ్చోడు ₹1 వెనుకేసుకోడు, ఉన్న రూపాయలని ముందుకేస్తూ ఉంటాడు.
నిత్యత్వంలోకి. కాబట్టి వీడిని రైడింగ్ చేసి వేస్ట్, ఒక కాఫీ తప్ప ఏం దొరకదని రారు మన ఇంటికి. అయితే క్రైస్తవులకు డబ్బులు రావద్దని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటే అర్థం ఉంది. ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలండి? ఎందుకంటే మీకు డబ్బులు వస్తున్నందుకు, సస్యశ్యామలంగా పంటలు పండి కడుపు నిండి ఉన్నందుకు మీ తప్పుడు సిద్ధాంతాలను దేవుడు అంగీకరించాడనే భ్రమలో బ్రతుకుతున్నారు. తోచిన సిద్ధాంతాలు అడ్డగోలు బోధలు చేసుకొని, నేను ఏ బోధ చేసినా నాకు డబ్బులు వస్తున్నాయి అంటే దేవుడు ఇస్తున్నాడుగా, కనుక నేను దేవుడికి నచ్చాను, నువ్వే నచ్చలేదు, అందుకే గుడిసెలో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటున్నారు. కనుక వీడికి దమాకు సరిగ్గా సెంటర్లోకి రావాలంటే, దేవా వర్షం ఆగిపోవాలి, కరువు రావాలి అని ప్రార్థన చేశాం. దెబ్బకు అందరి 20,000. నేను 1,000 అనుకున్నానండి. లేటెస్ట్ 20,000 సంస్థ. కానీ నరేంద్ర మోడీ గారికి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఓఫిర్ ఫండ్ ఎట్లా ఆపాల. ఈ దశంభాగం ఫండ్ బాబు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎవరికి దొరకని చోటు ఉంది. ఎక్కడుంది తెలుసా? విశ్వాసుల దగ్గర ఉంది. ఒక్కొక్కటి దగ్గర లక్ష ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. కానీ లక్ష ఉన్నోడు 1,00,000 మంది తయారయ్యారనుకో, కోట్లు అయిపోదు. కోట్లు వస్తే పని జరిగిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు వచ్చే లోపల పంచర్ లుంగిలు సర్దుకొని రైడింగ్కి వచ్చే లోపల, సార్ కాఫీ కావాలా అన్న పరిస్థితి. అపోస్తలిక క్రమము చొప్పున సేవ చేసేవాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా దేవుడు నడిపిస్తున్నాడు. 45 ఏళ్లుగా ఇదే పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా లక్షణాలు ఇదొకటి. కానీ ఇంకో 2 లక్షణాలు రావట్లేదు ఏలియాలకు. ఈ 850 మందిని తీసుకొని కీషోను వాగు దగ్గరికి పద అన్నారు, అది రాట్లే. ఈ 850 మంది అబద్ధ ప్రవక్తలను తీసుకొని కీషోను వాగు దగ్గరికి. మన జీవితంలో కూడా ఒక కీషోను వాగు ఉండాలి. అప్పుడు మనము చేత పట్టుకోవలసింది వాక్య ఖడ్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పేతురుకు యేసయ్య ఏం చెప్పాడు? నీ కత్తి నీ ఒరలో పెట్టు. కత్తి పట్టుకునే వాళ్ళందరూ కత్తితోనే నశిస్తారు. క్రైస్తవుడు ఎప్పుడు హింసకు దిగడు. క్రైస్తవుడు ఎప్పుడు భౌతికంగా ఎవరిని గాయపరచడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆయుధం చేపట్టడు. కానీ తప్పనిసరిగా క్రైస్తవుడు చేపట్టే ఆయుధం 2 అంచులు కలిగిన వాక్య ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య ఖడ్గమును ప్రయోగిస్తే వారిలోని దుష్టత్వం అంతా చచ్చిపోతుంది. దుష్టత్వాన్ని వాడు చంపుకోడు అనుకో, అప్పుడు వాడిని కూడా పరదేశకు పంపడానికి ఏ వాక్యమే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. చాలామందికి తెలియదు వాక్యం అనేది ఖడ్గం అని. ఎందుకు అన్నాడంటే, అది నీలోని పాపాన్నైనా చంపుతుంది, నువ్వు ఒప్పుకోకపోతే నిన్నైనా. వాక్యమే. వాడు మారు మనసు అన్న పొందాలి, 3వ ఆకాశానికన్నా పోవాలి. మారు మనసు పొందిన వారందరినీ దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. మారు మనసు పొందని వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, ఆకలి దప్పికలు లేని 3వ ఆకాశానికి తీసుకెళ్ళిపోతాడంతే. ఒరే, భూమి మీద ఉంటే నువ్వు సంఘాలన్నీ పాడు చేస్తున్నారో పనికి మాలినోడా, అక్కడ నీ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుము తీసిపోతాడు. వాడిలోని అబద్ధమన్నా చావాలి, లేకపోతే వాడన్నా చావాలి. ఈ 2 కార్యాలు చేయడానికి ప్రవక్త నోటి మాట సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది 3వ లక్షణం. బాగుందా? బాగాలేదా? బాగాలేదు సార్. మనం ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి. ఏంటి క్షమించేది? వాడు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు కదా దేవుడు.
మరి ఎంత ప్రేమించకపోతే వాడిని మూడో ఆకాశాన్ని పంపుతామండి. ఇప్పుడు పనికిమాల ఈ మట్టి లోకము, పాడు లోకము, ఈ రోగాలు, పాపాలు, శాపాలు ఉండి ఈ లోకంలో ఒకడు ఉంచడం ప్రేమ, లేకుంటే పరిశుద్ధమైన ఆనంద ప్రపంచానికి పంపడం ప్రేమ? ఏది ప్రేమ చెప్పండి? చెప్పరేంటండి ఏది ప్రేమ? మరి ఆ లెక్కన నాకున్నంత ప్రేమ ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. అసలు అసలైన ఏలియాల సమాజమే ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక తరువాత ఉంది అసలైన సంగతి. అసలైన సంగతి ఏంటంటే, సత్యబోధను నిరూపించిన తరువాత ఇప్పుడు ఆహాబుకు ఏలియాకు పరుగు పందెం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆహాబు పంచకళ్యాణి మేలుజాతి గుర్రాలు పోంచిన రథంతో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఏలియా లేచాడు. వెళ్తున్నావా రాజా, వెళ్ళు. నడికట్టు బిగించుకొని బలము ధరించుకొని ఏలియా పరుగు మొదలుపెట్టాడు. గుర్రం పరుగెక్కడా, మనిషి పరుగెక్కడా? గుర్రంతో సమానంగా మనిషి పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. కానీ ఏ గుర్రాన్ని మించినటువంటి స్పీడ్తో, ఏ గుర్రాన్నైనా ఓడించగలిగిన స్పీడుతో ఏలియా పరిగెత్తగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యెజబెలు ఆత్మ, ఆహాబు వంటి ఈ భ్రష్టత్వం ప్రపంచాన్ని పరిపాలించే కాలమే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలంలో ఈ యెజబెలు అనేది సింహాసనం ఎక్కుతుంది. ఈ యెజబెలు బోధలను నెత్తినెత్తుకున్నవాడే అబద్ధ క్రీస్తు. వాళ్ళకంటే వేగంగా పరిగెత్తడం అంటే అర్థం ఏంటంటే, భూమి మీద పరిగెత్తడం కాదు, రన్నింగ్ రేస్ కాదు, మనకు అప్పగించబడ్డ పరుగు పందెములో మనం వేగంగా పరిగెత్తాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు. అబద్ధాలు పెకలించే సత్యాన్ని స్థాపించమన్నాడు. ఇది దేవుడిచ్చిన పరుగు. ఈ పరుగులో మనము ప్రపంచ రాజును మించి మనం ముందుకు పరిగెత్తగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మనకు విరోధంగా ఎన్నో పనులు చేస్తాడు, మనకు విరోధంగా చట్టాలు చేస్తాడు, సైనికులను మన ఇళ్లకు పంపిస్తాడు, మన ఇంట్లో ఉన్న బైబిళ్ళు కాల్చేస్తారు, చర్చిలని తగలబెట్టేస్తారు, లేకపోతే ప్రతి చర్చిలో అబద్ధ క్రీస్తు ప్రతిమను నిలబెడతారు. ఆ ప్రతిమ మాట్లాడుతుంది, వచ్చేపోయే వాళ్ళని పలకరిస్తుంది. ఏం బాబు దూరం ఉన్నావు రమ్మని బొమ్మ మాట్లాడుతుంది. మహా భక్తులు కూడా చాలామంది ఆలోచనలు పడతారు, బాబాయ్ కొంపదీసి వీడే దేవుడా ఏంటని. గనుక సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి, సువార్తను ప్రకటించకుండా సంఘాన్ని ఆపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని మించిన వేగముతో సంఘం పనిచేస్తుంది. గనుకనే ఎవడూ లెక్కింపజాలని గొప్ప జన సమూహం శ్రమల కాలంలోనే రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం చదవండి, చూడండి దయచేసి. ప్రకటన అటు తరువాత నేను చూడగా 7:9 ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడూను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరయ్యా? ఎవరంటే 14వ వచనం చూడండి. వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తున్నాడు. ఎవరైనా యేసు నామాన్ని బట్టి మాట్లాడినా, ప్రార్థించినా, ప్రకటించినా తలకాయలు నరికేస్తున్నాడు. లక్షల మంది తలకాయలు నరికేస్తాడు వాడు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి హింసలు క్రైస్తవ సంఘానికి వస్తాయి. అడ్డంగా నరికేస్తూనే ఉంటారు. భక్తుల తలకాయలు నేల మీద పడి కొబ్బరి బొండంలాగా దొర్లిపోతూ ఉంటాయి. పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్.
అంత భీకరమైన శ్రమలలోనట ఎవ్వడు లెక్కింపజాలనంత మంది కొత్తగా ప్రభువుని నమ్మారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు కంటే ముందు పరిగెత్తడం అంటే ఇదే బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అంచె దినాలలో అప్పుడొక ఆహాబు ఉంటాడు, అప్పుడొక యెజబెల్ ఉంటుంది. వాళ్ళు మనకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తారు. ప్రభుత్వ శక్తి, ఆర్థిక శక్తి, సైనిక శక్తితో మనకు విరోధంగా పోరాడుతుంటే వాడిని ఏమాత్రం ఖాతరు చేయకుండా సువార్త చెప్పి మనము కోట్ల మందిని రక్షణలోకి తేవాలంటే ఎలా సాధ్యం? అది ఏలియాను యెహోవా హస్తము బలపరచెను. అంచె దినాల్లో ఏలియాల సంఘాన్ని కూడా యెహోవా హస్తం బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని గురించి అన్నాడు దావీదు, మనుషుల సహాయము వ్యర్థము, మేము దేవుని వలన శూర కార్యములు జరిగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రానున్న మహాశ్రమల కాలంలో మనం ఇంకా ఎక్కువ సువార్త ప్రకటిస్తాం, ఎక్కువ ఆత్మలు సంపాదిస్తాం. ఆ టైం వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే సత్య సంబంధులందరికీ హస్తం నిక్షేపణ ఇవ్వడం జరుగుతుంది. అందరూ వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఏదో పప్పుచారు సాంబారు పోయమని నియమించినటువంటి ఫిలిప్పు సువార్త కొరకు బయలుదేరి గాజాకు వెళ్ళి అరణ్య మార్గంలో ఇథియోపియుడైన కందాకేరా అనే మంత్రి గారిని కలుసుకొని సువార్త చెప్పి అడవిలోనే బాప్తిసం ఇచ్చాడు. ఇదొక చిన్న మాదిరి. అలాగే ఎన్ని అడవులలో ఎన్ని లక్షల మంది ఎంతమంది చేత బాప్తిస్మాలు పొందుతారో తెలీదు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు అధికారం ఇస్తాడు. అపోస్తలిక అభిషేకం ఉంటుంది. అపోస్తలిక అధికారంతోనే. అరాచకంగా ఎవడు పడితే వాడు చేయకూడదు. ఏలియాల సంఘము కట్టిన అపోస్తలుడిచ్చిన అభిషేకంతో బాప్తిసము ఇస్తున్నాడని చెప్పి ఒకరిని చంపేస్తే సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించే వాళ్ళు 1,00,000 మంది లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు చంపింది ఒకరిని, 1,00,000 మంది కొత్త సేవకులు తయారవుతారు. సంఘం యొక్క స్పీడును అబద్ధ క్రీస్తు తట్టుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం యొక్క వేగాన్ని, బలాన్ని, ధైర్యాన్ని తట్టుకోలేడు. ఎందుకనగా యెహోవా హస్తం సంఘాన్ని బలపరచబోతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇంత పెద్ద కార్యం జరుగుతుందని సాతానికి ఇష్టం లేదు. గనక పరిశుద్ధాత్మను గూర్చిన అనుమానాలు, పరిశుద్ధాత్మను గూర్చిన సందేహాలు, దుర్బోధలు, అనవసర భయాలన్నీ పెట్టాడు. ఇంటర్నెట్లో వాళ్ళ పొద్దున చూస్తుంటే ద డేంజర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఒకడు ఎవడో వీడియో ప్రతి పెద్దవా వాడికి యూట్యూబ్ యాక్సెస్ ఉంటుంది కదా, ఎలాగ ఛానల్ ఓపెన్ చేయాలో అందరికీ తెలుసు. అడ్డమైన చెత్త చెదారం అంతా పెడతారు. వాడు అంటాడు ద డేంజర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, యూ మే బి ఇన్వైటింగ్ డీమన్స్ అంట. పెద్ద సైతాను వీడు. అన్య భాషలు మాట్లాడకండి, నువ్వు దురాత్మల్ని పిలుస్తున్నావు, నీకు అర్థం కాని భాష కదా, నీకేం తెలుసు అన్నాడు. అలాగైతే మరి మేడగదిలో ఎన్ని దయ్యాలు వచ్చి ఉండాలి? 120 మంది పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో దేవుని స్తుతించారు. ప్రియులారా, అన్య భాషణం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు అర్థం కావడానికి దేవుడు ఆ భాష ఇవ్వలేదు, దేవునికి అర్థం కావడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు. నేను నకరికల్లో సేవారంభించినప్పుడు ఒక ఆయన ఏదో బ్రదర్ అని సంఘం నుంచి వచ్చాడు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు కదా అని వెటకారం చేశాడు. నేనన్నా సార్, నీకెందుకు అర్థం కావాలి? నీతో నేను మాట్లాడలేదే, నీకెందుకు అర్థం కావాలి? అసలు సంస్కారం ఉందా నీకు అన్నా.
అదేంటండి అంత మాట అనేసారు? అట్లాగంటాం మేము. మరి ముందు పెంతుకొస్తోళ్ళు, మళ్ళీ పోయి వరంగల్ పెంతుకొస్తోళ్ళు. సంస్కారం ఉందా నీకు అని తిట్టా. అదేంటండి అంత మాట అన్నారు? అరే, మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే ఒకడు అంత దూరం నిలబడి కళ్ళు చిలికించి చెవులు రెక్కించి విని విని భార్యాభర్తలు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు. వాడికి ఊళ్ళో వాళ్ళకి ఎందుకండి? వీడు అక్కడ నిలబడి చూసి చూసి మీరు ఏంటంటే మాట్లాడేసుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదుగా అంటే భార్యాభర్తల టాక్ నీకెందుకు అర్థం కావడం? చవట. సంస్కారవంతుడు అయితే వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకెందుకని వెళ్ళిపోవాలి. ఏ భక్తుడైనా అన్య భాషల్లో దేవునితో మాట్లాడుతుంటే అది భార్యాభర్తల సంభాషణ అనుకొని అర్థం చేసుకున్న ప్రయత్నం చేయనేవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చూడండి ఏమంటుందో, 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును, అందరూ చెప్పాడు, మనుషుడు ఎవడును గ్రహింపడు. బైబిల్లో ముందే ఎవడికి మనిషికి అర్థం కాదురా అని అంటే, మరి మాకు అర్థం కావట్లేదుగా అన్నాడు. ఎడ్డోడు కాదు వాడు, స్టూపిడ్ ఫెలో. అర్థం కాదురా అని బైబిల్లో దేవుడు రాసి పెడితే నాకు అర్థం కావట్లేదంటే వాడికి అసలు తలకూర గుజ్జుంది వాడికి. మళ్ళీ వాడు రెవరెండు డాక్టరు, వాడికో నిలువుటంగి, వాడికో పుల్పిట్టు, ఓ సంస్థ. పరిశుద్ధాత్మకు విరోధంగా సంఘములో సాతాను అనేక దుర్బోధలు, దురభిప్రాయాలు, అపోహలు పుట్టించాడు. ఎందుకంటే సంఘము పరిశుద్ధాత్మతో నింపబడితే సైతాను గాడి ఆటలు సాగవు. సంఘము పరిశుద్ధాత్మతో నింపబడితే సాతాను కుట్రలను అధిగమించి సంఘం ఏలియాలాగా పరిగెడుతుంది. సంఘం పరిశుద్ధాత్మతో నింపబడితే ఎవడును లెక్కింపజాలని మహాసమూహం రక్షణలోకి వస్తుంది. ఇది సాతానికి ఇష్టం లేదు. కనుక దేవుని ప్రజలను బలహీనులుగా చేయాలంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాకుండా చేయాలి. అందుకని పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగకండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయకండి, ఆశించకండి. ఆల్రెడీ వచ్చేసాడు, మళ్ళీ రాడు. ఇంత వాక్య విరోధమైన ప్రసంగాలు చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అందులో మొట్టమొదటి కుదురుబాటు సిద్ధాంత దిద్దుబాటు. ఆ సిద్ధాంత దిద్దుబాటులో 2 ముఖ్యమైన సిద్ధాంతాలు దిద్దుబాటు చేయాలి. ఒకటి రక్షణను గూర్చిన సిద్ధాంతం, 2వది పరిశుద్ధాత్మను గూర్చిన బోధ, 3వది కూడా ఉంది. అదేమిటంటే 2వ రాకడను గూర్చిన బోధ. రక్షణార్థమైన బోధను చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇక దాని మీద బోలుడు మాట్లాడొచ్చు, టైం లేదు ఇప్పుడు. యేసుప్రభు రక్తం కూడా ఆదాము రక్తమైనట. యేసుప్రభు రక్తం ఆదాము రక్తం అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట ఎందుకు అసాధ్యమవుతుంది? అందరిలో ఉన్నటువంటి ఆదాము రక్తమే యేసులోకి వచ్చేది ఉంటే కష్టపడి ఆయనను కన్యగర్భంలో పుట్టించడం ఎందుకు? అక్కర్లేదు కదా, కన్యగర్భం అక్కర్లేదు కదా. అందరిలాగా నీలాగా నాలాగా పుట్టేసినా అదే ఆదాము రక్తం ఉంటుంది. ఇప్పుడు కన్యకు పుట్టినా అదే ఆదాము రక్తం ఉంటుంది. అంత కష్టపడి ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు పుట్టించాలి ఆయనను అంటే చెబుతాడు. అంటే దేవుడు యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పాడు కదా, ఆ చెప్పినందుకు ఇట్లా చేశాడు. అంటే దేవుడు అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా, లేకుంటే సరదాగా ఏదో నోటుకొచ్చేది మాట్లాడి ఎలాగో మాట్లాడేశాను కనుక నెరవేరుస్తాడా? ఎంత ఎర్రిముఖం అండి. వాళ్ళని గౌరవించాలి మనం. దేవుడు నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి అరే నోరు జారి అనేసానుగా సరే ఇప్పుడు అలాగే చేద్దాం అని అనుకుంటాడా, లేకుంటే ఒక అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా? సాధారణ జన్మ పద్ధతిలో కాకుండా కన్యక గర్భంలో అతడు పుట్టడం, రక్షకుడు పుట్టడం మానవ జాతికి అవసరం కాబట్టి దేవుడు ఆ ప్రవచనం రాశాడు. వేరే పద్ధతిలో కన్య గర్భము ద్వారా రక్షకుడు పుట్టాలి, పుట్టకపోతే
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని చెప్పడానికి అవకాశం లేదు. యేసు రక్తం అక్కర్లేదట. యేసు రక్తం కూడా మామూలు రక్తమేనట. అసలు యేసు దేవుడే కాడట. యేసు దేవుడే కాదట. ఎంత మూర్ఖులంటే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యేసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ముస్లింలకు వెళ్ళి ఏం సువార్త చెప్తారు? ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళి అస్సలాము అలైకుం భాయ్, మీకు ఒక గొప్ప విషయం చెప్పడానికి వచ్చాను, యేసు దేవుడు కాదు అని చెప్పారు అనుకో. వారు మొదటి నుంచి మేము చెప్పింది అదే కదా సార్, ఇప్పుడు దేవుడు మీ కళ్ళు వెలిగించాడు, వచ్చి సున్నతి పొందండి అంటారు. యేసు దేవుడు కాదని ముస్లింలకు చెప్తా అదా సువార్త? మరి హిందువులకి ఏం చెప్తాడు? హిందూ సోదరులారా, ఒక గొప్ప సువార్త మీకు చెప్పాలి. అదేంటనగా యేసు దేవుడు కాదు అంటే మాకు తెలుసుగా, అందుకే మేము మైసమ్మను పోచమ్మని నమ్ముకుని అంటాడు వాడు. మాకు అందుకే 33 కోట్ల దేవతలు ఉన్నారు, యేసు దేవుడు కాదు నువ్వు చెప్పింది రైటే, అందుకే ఆయన మేము నమ్మలేదుగా. మేము రాముడిని, కృష్ణుని, అయ్యప్పని, వెంకటేశ్వరుని, సాయిబాబాని నమ్మాం. యేసు దేవుడు కాదు అంటున్నవాడు క్రైస్తవేతరులకు ఏమి సువార్త చెబుతాడు? వాడికి నోట్లో ఇంక సువార్త ఉండదు. ఎందుకంటే యేసు దేవుడు కాదని వాళ్ళు అంటున్నారు, ఇతడు అంటున్నాడు. ఏం సువార్త చెబుతారు? వీడు వెళ్ళి హిందువులకు, ముస్లింలకు యేసు దేవుడు కాదని చెప్తే, అవునా సార్ ఎంత బాగా చెప్పావు, అట్లయితే ఇప్పుడు నాకు బాప్టిజం అంటాడా? మూర్ఖుడు. యేసు దేవత్వాన్ని ఒప్పుకొనని వాడు సువార్త చెప్పలేడు. కనీసం అసలు వాడు క్రైస్తవుడే కాదు. రక్షణను గూర్చిన బోధలు మనం సరిచేయాలి, ప్రక్షాళన చేయాలి. రెండోది, పరిశుద్ధాత్మను గూర్చిన ఉపదేశం మనం ప్రక్షాళన చేయాలి. మూడవది, రెండవ రాకడను గూర్చిన ఉపదేశం ప్రక్షాళన చేయాలి. వీళ్ళరా, ఈ 3 విషయాలు అక్కడ నేను వైజాగ్లో చెప్పిన ప్రసంగంలో కవర్ చేశాను. అందుకే అడిగాను, అది రప్పించండి బ్రదర్ అని. తొందరలోనే అప్లోడ్ చేస్తాము, అందరూ వినండి. ప్రియులారా, సాతాను సంఘములో జొరబడి ఈ దుర్బోధలు, అపోహలు, రాంగ్ ఒపీనియన్స్, రాంగ్ నోషన్స్ బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. జనులు సత్యమునకు చెవి ఇవ్వరు, కల్పనా కథలకు వైపు తిరుగుతారు, దురద చెవులు గలవారు. అట్లాంటి పనికి వాళ్ళ బోధలే బాగా వింటారు తప్ప బైబిల్లోని మాటలు ఎవరికి ఇష్టం లేదు. ఈ కడవరి కాలంలో ఇలాంటి భయంకరమైన దుర్బోధలన్నీ మనం సవరించి ఈ దుర్బోధకుల కంటే ముందు పరిగెత్తాలి. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? ఏలియాకు ఇచ్చిన బలము కావాలి. ఆ ఏలియాకు ఇచ్చిన బలం మనకు అనుదినము కావాలి. అనుదినము కొత్త పరీక్షలు, కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళు మనం ఎదుర్కొంటాం గనక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. మనకందరికీ నూతన బలం కావాలి. ఈరోజు నూతన బలం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు కూడా నూతన బలం కావాలి. ఎందుకు? ఇవాళ లేని సమస్య రేపు వస్తుంది నీకు గనక కొత్త తైలము నీ మీదికి ప్రతిరోజు రావాలి. అంటే ప్రతిరోజు నువ్వు కొంతసేపు దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. నూతన బలము నీకు ఎందుకు అవసరం అంటే ఏలియాలాగా పరిగెత్తడానికి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోవుదురు, పక్షిరాజుల వల్ల రెక్కలు చాచి పైకి ఎగురుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి ఎగరడం అంటే ఏంటో తెలుసా మీకు? పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుట అనగా భూమి ఆకర్షణ శక్తిని జయించుట. భూమి లాగుతూనే ఉంటుంది, నువ్వు పట్టించుకోవు. భూమి లాగుతూనే ఉంటుంది కిందికి, నువ్వు పట్టించుకోకుండా పైకి ఎగురుతావు. భూమిని, లోకాన్ని
జయించగలిగే శక్తి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను లాగి పిలిచి పాపం చేయమని, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించమని అడిగి పిలిచి సైతాను అలిసిపోతాడు. కానీ నువ్వు మాత్రం ఈ లోకపు ఆకర్షణలు జయిస్తూనే ఉంటావు. ఎందుకంటే నీకు ప్రతిరోజు నూతన అభిషేకం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా కాలం కిందట, 30 ఏళ్ల కిందట నేను ఆ పాట రాశాను. సకలము నూతనమాయే. అందులో కోల్పోయిన నా జీరుకేశములు శిరమున పెరిగెను మరలా. కోల్పోయిన నా జీరుకేశములు శిరమున పెరిగెను మరలా. నూతన వ్రతకే శంబుల మీదను, నూతన వ్రతకే శంబుల మీదను, నూతన తైలము కురిసే అభిషేకము సహనూతనమాయే. నూతన వ్రతకే శంబుల మీదను, నూతన తైలము కురిసే అభిషేకము సహనూతనమాయే. హృదయము రంజితమాయే ధరలో సకలము నూతనమాయే. హృదయము రంజితమాయే ధరలో సకలము నూతనమాయే. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో ప్రభు వాగ్దానం చేశాడు. ప్రకటన 21వ అధ్యాయం 5వ వచనం. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా, సమస్తము నూతనమైనవిగా అంటే ఈ మాట గమనించండి. ప్రకృతిలో, ఈ బ్రహ్మాండములో, ఈ ప్రపంచములో, కళ్ళకు కనిపించే ఈ పాంచభౌతిక ప్రపంచంలో అన్నిటిని నూతనమైనవిగా చేస్తాడు రెండవ రాకడ తరువాత. యేసు రెండోసారి వచ్చినాక ఈ ప్రకృతి, విశ్వం, బ్రహ్మాండం, పంచభూతాలు, జీవకోటి అన్నీ కొత్తగా మారిపోతాయి రెండవ రాకడ తరువాత. కానీ నీ బ్రతుకులో సమస్తము కొత్తదిగా చేస్తాడు రెండవ రాకడకు ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాకడ దాకా ఆగొద్దు. నువ్వు ఈరోజే నువ్వు కొత్తగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోని తీర్మానం, నీలోని సమర్పణ, పరిశుద్ధత కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని నీవు చేసుకున్నటువంటి ప్రతిష్ట ఈరోజు కొత్తగా మారిపోవాలి. నీలో మొత్తం కొత్తగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము నూతనమైనవిగా నువ్వు చేయలేవు, నేను చేయలేను. అందుకే ఇదిగో నేనే నూతనమైనవిగా చేయుచున్నానని సింహాసనాసీనుడైన వాడు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి. అందుకే బేతాళ జాన్ గారు అజరామరమైన పాట రాశారు. ఏమండి, నిత్య నూతనమైన పాట రాశారు. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోక పూతండ్రి పలికేవే. నువ్వు ఎక్కువ బైబిల్ చదవాలి, సువార్త చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రసంగాలన్నీ మంచివే,
కానీ ముందు పరిశుద్ధాత్మ నీ మీదికి రాకపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మ నీ మీదికి రాకపోతే నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. పరిశుద్ధాత్మ నీ మీదికి రాకపోతే బైబిల్ కూడా చదవలేవు. పరిశుద్ధాత్మ నీ మీదికి రాకపోతే సువార్త కూడా చెప్పలేవు. ప్రతి ఒక్కరు ఏకాంత ప్రార్థనా గదిలో ధైర్యంగా అడగండి. నేను రొట్టెని అడిగితే దేవుడు రొట్టె ఇస్తాడు కానీ రాయినివ్వడు. గుడ్డును అడిగితే గుడ్డే ఇస్తాడు కానీ తేలు ఇవ్వడు. నేను చేపలు అడిగితే చేపలే చేసి పెడతాడు కానీ పామునివ్వడు. నేను పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మని నా మీదికి పంపిస్తాడు. ఎంతో నిశ్చయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మనకు అవసరం అంటే మన పరుగు తుదముట్టించడానికి అనుదినం నూతన బలం మనకు కావాలి. నిన్న వచ్చిన అభిషేకం ఇవాళ సరిపోదు. ఈరోజు మళ్ళీ నీకు అభిషేకం కావాలి. మళ్ళీ కనిపెట్టాలి. నూతన బలం కావాలి. నిన్న ఉన్న ఛాలెంజెస్ వేరు, ఈనాటి ఛాలెంజెస్ వేరు. ఎవ్రీ డే యూ నీడ్ ఎ న్యూ అనాయింటింగ్. రక్షణ పొందేశాను చాలు అనుకోకండి. ఏం సాధించలేము అలాగైతే. నేను ఇప్పటికీ అడుగుతానే ఉంటాను. నేను పరిశుద్ధాత్మను పొంది నేను 55 సంవత్సరాలు అయింది. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొంది 55 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు నాకు మళ్ళీ కొత్త అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1980లో దేవుడు నన్ను అభిషేకించాడు. సేవకు వచ్చిన రోజు పాస్టర్ భాస్కర్ డాసన్ గారు నా తల మీద చేయించి అద్భుతమైన ప్రార్థన చేశాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది ప్రెషస్ అనాయింటింగ్ ఆన్ దిస్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫైర్ ఇన్ హిజ్ లైఫ్. అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఇప్పుడు సరిపోదు అది. ఈరోజు నాకు కొత్త అభిషేకం కావాలి. ఎందుకో తెలుసా? రోజు రోజు దేవుని ప్రణాళిక కాస్త కాస్త అన్ఫోల్డ్ అవుతూ ఉంది. రోజు కాస్త దేవుని ప్రణాళిక బయలుపరచబడుతూ ఉంది. కొత్త పుంతలు తొక్కుతూ ఉంది, కొత్త దారులు తొక్కుతూ ఉంది. పరిచర్య విధానం, పరిచర్య చేసే స్థలాలు ఎక్కువైపోతున్నాయి, బాధ్యతలు ఎక్కువవుతున్నాయి. కనుక ఇప్పుడు ఈనాటి పరిస్థితి కొరకు నూతన అభిషేకం కావాలి. ఒకటే చెబుతున్నా, సేవా జీవితంలో నీకొచ్చే అన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు యేసులాగా ప్రేమించగలుగుతావు, న్యాయంగా నిలబడగలుగుతావు, పాపాన్ని గెలవగలుగుతావు, పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు 1000 సార్లు బైబిల్ చదివినా ఏమి అర్థం కాదు. ఆ సంగతి బేతాళ జాన్ గారు చెప్పారు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనమే గాదది. వేదాగమ పఠనమే నిరాచీకటిల్ట సరకులు వెదకురీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా. నిరచీకటి అంటే ఏంటో డిక్షనరీ చూడండి. నిరచీకటి అంటే చిమ్మ చీకటి. చిమ్మ చీకటి. చిమ్మ చీకటి ఇంట్లో సరకులు వెదుగుతున్నాడు. ఇక్కడ ఏదో రూపాయి పడిపోయింది అంటే ఇక్కడ పడి టంగమని ఎటు పరిగెత్తిందో తెలియదు. ఉప్పు ఎక్కడ, కారం ఎక్కడ, ఏది ఉప్పు ఏది సోడా ఉప్పు. చిమ్మ చీకటింటో వెతుకుతున్నాడు, ఏది దొరకదు. ఏదో ఒకటి పట్టుకొని ఇదే ఉప్పు అనుకుంటాడు. అది ఉప్పో లేకపోతే సోడా ఉప్పో లేకపోతే పసుపో తెలీదు. చిమ్మ చీకటింట్లో సరుకులు వెతికితే ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా బైబిల్ చదివితే అలాగే ఉంటుందని ఒక బ్యాప్టిస్ట్ ప్రీచర్ బేతాళ జాన్ గారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న ఉపదేశ గీతం. అందుచేత పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి?
కోరాలి. ఏం చేయాలి? మొదట కోరాలి. కోరిన తర్వాత ఏం చేయాలి? ఏమండి? వేడాలి. పరిశుద్ధాత్మను కోరుము, తర్వాత యేసు ప్రభుని పేరట వేడుము. వేడుమంటే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు కావాలి, నాకు కావాలి. ఎక్కువ పరిశుద్ధాత్మ వద్దు బ్రదర్. పరిశుద్ధాత్మ ఎంత డేంజర్ తెలుసా? ఆదిమ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడి తమ చరస్థిరాస్తులు మీ అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. కొంపదీసి అదే అభిషేకం మనకు వచ్చిందనుకో, మనకి ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అందుకే మేము అడగట్లే. పరిశుద్ధాత్మను అడిగితే చాలా ప్రమాదాలు ఉన్నాయి సార్. ఏంటి? ముందు వెనుక చూసుకోడు. ఆత్మపూర్ణుడు మొత్తం ఉండదంతా ఇచ్చేస్తాడు. అతను మనం చిప్పబట్టుకోవాలి. కనుక మనము ఎక్కువ ఆత్మను పొందొద్దు. దశంభాగం వరకు పొందితే చాలా ఆత్మ. మొత్తం ఆత్మతో నింపబడితే ఇల్లు గుల్ల అయిపోతుంది అనే జ్ఞానవంతులు ఉన్నారు చాలామంది. ఏమండి? అట్లాంటి తలంపులు నీలో ఉంటే నువ్వు మాత్రం ఏమీ భయపడక్కర్లేదు. నువ్వు చచ్చినా నీ మీదకి పరిశుద్ధాత్మ రాడు 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 రాడు. నువ్వు ఎంత అడిగినా రాడు. పరిశుద్ధాత్మ ముగింపు సెంటెన్స్ చెప్తున్న ఈ ప్రసంగాన్ని, పరిశుద్ధాత్మను నువ్వు కోరుకోకముందు, వేడుకోకముందు, ప్రార్థన చేయకముందు, పరిశుద్ధాత్మ నీ మీదికి రాకముందు నీ జీవితంలో నీకు ఒక లక్షణం ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు 13:13. సమూయేలు ఇట్లా నేను 14 చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడట ఇశ్రాయేలు దేశమంతా వెతికి 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 ఒక్కడిని కనుక్కున్నాడట. ఎట్లాంటి వాడిని కనుక్కున్నాడు? ఏమండి? ఆడు మంచి హైట్ ఉన్నాడండి, మంచి అందగాడు, మంచి జ్ఞాని, మేధావి. ఇది కాదు ఆయన చెప్పేది. వెతికి వెతికి దేశం అంతా వెతికితే ఒక్కడు దొరికాడండి. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు నీ మనస్సు మారాలి. దేవుని చిత్తమును అనుసరించి నేను బ్రతకాలనే తీవ్రమైన సమర్పణ నీకు రావాలి. పరిశుద్ధాత్మను అడుగు. దేవుడు అంటాడు, ఎందుకు అడుగుతున్నావు అంటాడు. ఇస్తే ఏం చేస్తావురా? పరిశుద్ధాత్మ నీకు ఇస్తాను అంటే వరాలు కావాలి ప్రభు. ఏం వరాలు? ఎందుకు కావాలి అంటే సూట్ వేసుకొని, టై కట్టుకొని, ఇట్లా చెయ్యి ఇలా పెట్టి ఫోటో తీసుకొని వాల్ పోస్టర్ వేసుకుంటా తండ్రి. అందుకు కావాలి పరిశుద్ధాత్మ. అంటే నువ్వు షో చేసుకోవడానికి ఎట్లా నీకు పరిశుద్ధాత్మ? ఫోటో తీసుకోవు ఇట్లా, దానికి ఆత్మ ఎందుకు? ఫోటో స్టూడియోకి వెళ్తే ఆడు మంచి ఫోటో తీస్తాడు. పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి అంటే దేవుని చిత్తము మన బ్రతుకులో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ముందు 13వ అధ్యాయం 14లో ఆయనకి ఏం మనసు ఉంది? దైవ చిత్తానుసారమైన మనసు. ఆ మనసు ఉంది కనుక దేవుని దృష్టిలో పడ్డాడు. 16వ అధ్యాయంలోకి రండి, ముగించేద్దాం. 16, 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. చెప్పండి. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. నీ పేరు చెప్పుకో, అక్కడ నీ పేరు చెప్పుకో. నాట నుండి నీ పేరు చెప్పు. ఫలానా వ్యక్తి మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చానని లోకము చెప్పుకుంటే, దేవదూతలు చెప్పుకుంటే నీ ద్వారా ఎన్ని బలమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య బహుమానం కలుగుతుంది. కనుక ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న మీకందరికీ కూడా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు,
మీకు నేను కొత్త నూతన బలం ఇస్తాను. నూతన బలం అంటే అనుదినం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, అనుదినము ఓపికతోనే కాచుకొని, దేవుని ఆలోచన రణమున గెల్చుచు సాగెదను. దేవుని ఆలోచన రణమున గెల్చుచు సాగెదను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక యానములో దేవునితో నీకుండే సంధింపు, సహవాసము, నీవు అడగటం, నువ్వు పొందుకోవటం వారానికి ఒక్కసారి అయితే చాలదు, నెలకొక్కసారి అయితే చాలదు. అనుదినం. రోజు భోంచేస్తావా? వారానికి ఒకసారి తింటావా? భోజనమేమో రోజు కావాలి, అభిషేకమేమో ఏడాదికి ఒకసారా? వాట్ ఈస్ దిస్? అందుకే పనులు జరగవు. ఆశ కలిగిన ప్రాణం నీలో ఉండాలి. దేవా, నాకు పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి. ఒక పౌలుకు, ఒక స్టెఫనుకు, ఒక ఆస్వాల్డ్ స్మిత్ గారికి, చార్లెస్ ఫిన్నీ గారు, విలియం కేరీ గారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. బ్యాప్టిస్ట్ అండి ఆయన. సౌండ్ డాక్టరీన్ మనకి ఇచ్చిన మహాబోధకుల్లో చాలామంది బ్యాప్టిస్ట్ వాళ్ళే. విలియం కేరీ, ఆయన పరిశుద్ధాత్మ రాగానే ఆయన మనసులో ఒక ఆశయము, ఒక కోరిక రూపుదిద్దుకుంది. అదేంటో తెలుసా? దేవుని నుండి గొప్ప కార్యాలు పొందటానికి నీవు ఎదురు చూడు, ఆశించు. దేవుని నుండి గొప్ప కార్యముల కొరకు నీవు ఆశించు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి నువ్వు పూనుకో. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నా మామూలు విషయం కాదు, మామూలు సంగతులు వద్దు, నాకు గొప్ప సంగతులు కావాలి. దేవుని కొరకు నేనేమన్నా పని చేసినా మామూలు పనులు చేయొద్దు, గొప్ప కార్యాలు చేయాలని ఆయనలో ఒక కోరిక రూపుదిద్దుకుంది. ఇండియాకు వచ్చాడు, భారతీయ భాషలు నేర్చుకున్నారు. ఎన్ని భాషలు? గుజరాతీ, మరాఠీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, అనేక భారతీయ భాషలను ఇక్కడికి వచ్చి నేర్చుకొని పాండిత్యం సంపాదించి ఇన్ని భాషల్లోకి మొట్టమొదట బైబిల్ను తర్జుమా చేశాడు మహానుభావుడు. మామూలు కార్యమా ఇది? శూర కార్యం. పోయిపోయిన బ్రిటిష్ పౌరుడు, బ్రిటన్లో ఆయన పౌరుడు. బ్రిటిష్ రాణి గారు చెప్పింది, నువ్వు ఇండియాకి వెళ్ళటానికి నేను అనుమతి ఇవ్వనని. యూ కెనాట్ గో టు ఇండియా, ఐ డోంట్ గివ్ యూ పర్మిషన్ అని బ్రిటిష్ రాణి చెప్పింది. ఈయన దొంగచాటుగా ఓ చిన్న దోణి ఒక్కడే కూర్చోస్తుంది, తెడ్లేసుకొని రావాలి. సముద్ర తీరం వెంబడి ఎన్నో రోజులు ప్రయాణించి ఒక్కడు ఎక్కడైనా అలలు వచ్చేసి తిరగబడితే చచ్చిపోతాడు. ఒక్కడే కష్టపడి ప్రయాణించి తెడ్లేసుకొని చిన్న దోణి పట్టపగలు కాగానే ఎక్కడైనా ఒక చోట ఆ పల్లె గ్రామం ఏదో ఉంటుంది, అక్కడ ఉంటాడు. మళ్ళీ రాత్రిళ్ళు ప్రయాణం చేస్తాడు. పగలైతే పట్టుబడతాడు కదా. బ్రిటిష్ సైనికులు ఎవరైనా పట్టుకుంటే మరణదండన. రాణిగారి ఆజ్ఞకు విరోధంగా వస్తున్నాడు ఇండియాకు. చావుకు తెగించి ఒక్కడే ప్రయాణించి కలకత్తా రేవు దగ్గర దిగాడు. కలకత్తా రేవు దగ్గర భారతదేశం అంతా ఒక్క బ్రిటిష్ వాళ్ళే పరిపాలించాల.
అక్కడ ఒక చిన్న భూభాగాన్ని డెన్మార్క్ ప్రభు పరిపాలిస్తున్నాడు. డచ్ వారు, పోర్చుగీసు వారు, డేనిష్ కింగ్, రకరకాల రాజులు కొంచెం చిన్న చిన్న టెరిటరీస్ పరిపాలిస్తున్నాడు. ఈయన డైరెక్ట్గా డెన్మార్క్ రాజుగారి దగ్గర పోయాడు. మా దేశపు రాణి నాకు అనుమతి ఇవ్వలేదు, ఈ దేశాన్ని రక్షించాలని నాకు ఆశ ఉంది, వాళ్ళకు దేవుని వాక్యం వాళ్ళ భాషలో అందించాలండి, నాకు అనుమతి ఇవ్వండి. మా రాణిగారు ఒప్పుకోలేదు, ధైర్యం చేసి తెగించి వచ్చాను, మీరు పరిపాలించే భూభాగంలో నాకు కొంచెం ల్యాండ్ ఇస్తారా, అక్కడ నేను ఉండి బైబిల్ను తర్జుమా చేస్తా. ఏ భాషలోకి బాబు? భారతీయ భాషలో. నీకు వచ్చా భాషలు? రాదండి, ఇప్పుడు నేర్చుకుంటానండి. పిచ్చోళ్ళగా ఉన్నాడు. రాని భాష నేర్చుకొని తర్జుమా చేస్తావు నువ్వు. మీరు అనుమతిస్తే చేస్తాను. మరి ఏం చేసి బ్రతుకుతావు? ఏదో కూలి పని చేసుకుంటానండి. ఏం పని చేశాడు తెలుసా? షూజు, బూట్లు రిపేర్ చేసే ఒక షాప్ పెట్టుకున్నాడు ఆయన. కాబ్లర్. పాత పడిపోయిన షూస్ని తీసుకొచ్చి దానికి ఒక మూస ఉంటుంది, డై ఉంటుంది చెక్కతో, అది పెట్టి దాన్ని మళ్ళీ అంత మంచిగా కొత్త బూట్లు లాగా చేసి పాలిష్ కొట్టి నిగనిగలాడేటట్టు చేసి ఇచ్చేవాడు. అలాగా ఆయన రొట్టె ముక్క సంపాదించుకొని పగలంతా బూట్లు బాగు చేసి రాత్రంతా నిద్రపోకుండా బైబిల్ తర్జుమా చేసి ఎన్నో భారతీయ భాషల్లోకి తర్జుమా చేశాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఆయన నాకంటే పొట్టుకుంటాడు. నాకెంతో ప్రోత్సాహం. నా భుజాల కాడికే ఉంటాడు ఆయన. కాబట్టి నేను కూడా మరి అటువంటి గొప్ప కార్యాలు పూనుకోవాలి కదా. గొప్ప కార్యాలు నువ్వు హైట్ ఉంటే చేయలేవు బాబు, నీ మీద పరిశుద్ధాత్మ నూనె ఉంటే చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తాడు, వాళ్ళకి లక్షణాలు వస్తాయి. ఊరికే ఉండలేరు. ఏదో చెయ్యాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. దేవుని కొరకు నువ్వు శూర కార్యాలు చేసేదాకా అభిషేకము నిన్ను నిద్రపోనివ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈచ్ వన్ ఆఫ్ యూ మస్ట్ బి అనాయింటెడ్. నేను చెప్తున్నా, నా బిడ్డలలో అభిషేకం లేని వాళ్ళు ఎవరు ఉండొద్దు. అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి, ఆత్మవశులు కావాలి, కృపావరములు పొందాలి, దేవుని కొరకు నూతన బలం ప్రతిరోజు పొందుకోవాలి, గొప్ప కార్యాలు సాధించాలి. ప్రపంచ రాజు కంటే మనం ముందుగా పరిగెత్తి దేవుడు అప్పగించిన పని ముగించే తరుణం దగ్గరలో ఉంది. ఇంకొక 15 సంవత్సరాలు అనుకుంటా, అటు ఇటుగా ఒక 15-20 మధ్యలో అయిపోయిందండి. ప్రభు వస్తున్నాడు. ఇంకా ఎప్పుడండి దేవుని కొరకు పని చేయడం? మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కనిపించట్లేదా? ఇజ్రాయెల్, సౌదీ, ఈరాన్, అందులో మళ్ళీ రష్యా ఇన్వాల్వ్ అవుతుంది, అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. యేసు రాకడ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకెంతసేపు మనం భోంచేసి పడుకొని నిద్రపోయి ఇదే బాగుంది, దేవుడు దీవించాలి, ఎంతసేపు అనుకుంటాం? నోవహు దినములలో జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయేదాకా వీళ్ళు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్ళికి ఇచ్చుచు, ఇండ్లు కట్టుచు, నారు నాటుచు, ఇదే పని. ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు, పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టాలి, మళ్ళీ ఇంకో మేడ కట్టాలి, ఇదే పని. కానీ నోవహు చెబుతున్నాడు దేవుని ఉగ్రత వస్తుందట, సిద్ధపడదాం అని. లేదు. అలాగే మనుష్య కుమారుని రాకడ దినముల్లో కూడా జరుగుతుంది. ఇది యేసయ్య ప్రవచనం. ఇవాళ క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇంకా సంపాదిద్దాం, ఇంకా కూడబెడదాం. అబద్ధ క్రీస్తు వచ్చాక నీ రూపాయలు చెల్లకుండా, మొన్న 2000 రూపాయలు చెల్లకుండా పోయినాయి. అలాగవుతుంది. కూడబెట్టుకోండి బాగా. వాడు వస్తాడు, ఈ రూపాయలు చెల్లవని ఒక్క జీవో ఇష్యూ చేస్తాడు. అవన్నీ పొయ్యిలో పెట్టుకొని అన్నం వండుకోవాలి ఇక కట్టెల బదులు. రాబోతున్నటువంటి మహాశ్రమల కాలం
ఆ కాలంలో మనం చేయాల్సిన పోరాటము కొరకు ఇప్పటి నుండే మనం మానసికంగా సిద్ధపడాలి. అనుదినము నూతన బలం పొందాలి. ఒక ఉజ్జీవాన్ని మనం చూడాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు వాగ్దానము చేసిన ఆ నూతన బలం యెషయా గ్రంథము 40:31 మీరు వాగ్దానము చేసిన నూతన బలం నాకు ఈరోజు దయచేయండి, రేపు దయచేయండి, ప్రతిరోజు దయచేయండి. దేవుని కొరకు నూతన బలాన్ని నాకు అనుగ్రహించండి. దేవుని వలన నేను శూర కార్యాలు చేయడానికి సహాయం చేయండి. ఏం శూర కార్యాలు? ఆత్మల రక్షణే మనం చేయాల్సిన శూర కార్యం. సత్యాన్ని స్థాపించడం, అబద్ధ బోధలు పెకలించడం మనం చేయాల్సిన శూర కార్యం. సంఘంలోకి తడబాటును తీసుకొని వచ్చిన ఆహాబు, యెజబెలు వాళ్ళ గుర్రాల కంటే మనం ముందు పరిగెత్తాలి. దేవుని పని పూర్తి చేయాలి. ప్రియులారా, నోవహు కాలంలో జనంలాగా మనం ఉండొద్దు. ఆహాబు కాలంలో ఏలియాలాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ 2 చేతులు ఎత్తి ప్రభువును మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏలియాను బలపరిచిన నీ కరుణా హస్తము నన్ను కూడా బలపరుచున్నట్లుగా మీరు నా మీద నీ కృప కుమ్మరించండి. నీ కరుణాహస్తము నా మీదికి రానివ్వండి. యెహెజ్కేలు మీదకి వచ్చినట్లు నా మీదికి నీ కరుణాహస్తము రానివ్వండి. దావీదు మీదికి బలముగా వచ్చిన నీ హస్తం నా మీదికి రానివ్వండి. నేను దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తిగా రూపొందటానికి సహాయం చేయమని అడగండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మీరు నిజంగా చేయగలిగితే మీ జీవితంలో సువర్ణాధ్యాయం మొదలవుతుంది. ప్రభువా, నీ చిత్తానుసారమైన మనస్సు నాలో పుట్టించు. నా సొంత మనస్సు తీసేయి. స్వార్థపూరితమైన మనస్సు, మూర్ఖపు మనస్సు తీసేసేయండి తండ్రి. దావీదుకి ఎలాంటి మనస్సు ఉంటే అతని మీదికి నీ హస్తం దిగొచ్చిందో అటువంటి మనస్సు నాకు దయచేయమని అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ లోకం మీద, పెళ్ళిళ్ళ మీద, పిల్లల మీద, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల మీద మనస్సు పెట్టొద్దు. దేవుని కొరకు శూర కార్యాలు చేయాలి. దేవుని నుండి నేను గొప్ప దీవెనలు పొందాలి. దేవుని కోసం ఈ లోకంలో గొప్ప కార్యాలు నేను చేయాలి అనే ఏకైక వాంఛ కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రభు రాకడ బహు సమీపము. ప్రియులారా, హెచ్చరిక చేయకపోతే నాది తప్పు, హెచ్చరిక నువ్వు పొందకపోతే నీది తప్పు. ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. నా ప్రజలారా, ఈ లోకపు విలువల కొరకు పోరాడకండి. ఈ లోకపు ధన సంపదల కొరకు పోరాడకండి. మీరు కూడబెట్టే డబ్బు రేపు పనికి రాకుండా పోతుంది. మహాశ్రమల కాలంలో అంత ఆన్లైన్ మనీ, 3 ముద్ర వేయించుకుంటేనే నీవు ఏదన్నా కొనగలవు, ఏదన్నా అమ్మగలవు. ఆ దినముల్లో ఏలియాలాగా పరిగెత్తే శూరుడుగాను ఉండాలి. ఉంటావా? నేను అలాగ ఉంటాను తండ్రి. ఆహాబు కంటే ముందు పరిగెడతాను. ప్రపంచరాజు రథముల కంటే ముందు పరిగెడతాను. ఎవడును లెక్కింప శక్యముగాని గొప్ప జన సమూహము రక్షణ పొందినట్లుగా నేను పనిచేస్తాను. ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఐ విల్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభువా, గొప్ప కార్యాలు నా ద్వారా జరిగించు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. దేవా, నీకు వందనాలు. చాలా కాలము కిందట నన్ను అభిషేకించావు. ఈరోజు ఒక కొత్త అభిషేకం కావాలయ్యా. ఈరోజు ఒక కొత్త అభిషేకం కావాలి. రేపు కూడా ఒక అభిషేకం కావాలి. ప్రతిరోజు ప్రతిదినం నూతన అభిషేకముతో నన్ను నడిపించు నాయన. నూతనమైన తీర్మానము నాలో బలపరచు తండ్రి. ఓ రాధర బాహూర బబరి యాదర బరసి ఖరందలదర భుందలీ దందరడియాదర బరసి ఊరి కందల దహూర బాషి కాందర బరి హుదిరియా బరసిరి ఊరిందల దియారదర బర హుంబరీదర ఖరందర బరసిరి. నీవెవరైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నాకే టాలెంట్ లేదని నువ్వు అనుకోవద్దు. నేను వాక్యం చెప్పలేను, నాకేమి చేత కాదు అనుకోవద్దు. నీకేమీ రాకపోయినా
దేవుని చిత్తము జరిగించాలని ఆశ నీకుంటే చాలు. దాన్ని మించిన టాలెంట్ లేదు, దాన్ని మించిన వరము లేదు, దాన్ని మించిన బలము లేదు, దాన్ని మించిన సామర్థ్యం లేదు. దేవుని చిత్తం నేను చెయ్యాలని ఆశ నీకుంటే చాలు, యెహోవా హస్తం నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. పశువుల కాపరి ఆమోసు మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. హల్లెలూయా. రీ ఖబరారి యాహుదరీ బరా శిఖరం దర బరారి ఎందలరి యాహురాల బర శిఖరం దర బరసి. ప్రభువా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థన గదిలో నేను అనుదినము కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీకోసం కనిపెట్టి ఏ రోజుకు ఆ రోజు కావలసిన బలాన్ని పొందుకొని ఎవ్రీడే ఇన్ మై లైఫ్, ప్రతిరోజు కొత్త కార్యం, నూతన కార్యం, బలమైన కార్యం, శూర కార్యం నేను చేయటానికి సహాయము చేయమని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించినావు. స్థానిక సంఘంతోనూ మా సహవాస సంఘములన్నిటితోనూ ప్రపంచంలో ఈ భాష, తెలుగు భాష తెలిసిన సంఘములందరితోనూ మీరు మాట్లాడారు. మీకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని నువ్వు మాట్లాడుచుండగా ఈ గడియలో విన్న వాళ్ళందరినీ దీవించి వారిలో నీ వాక్యం ఫలింపజేయండి. మునుముందు ఇంటర్నెట్ ద్వారా వింటున్నవారు, వినబోతున్న వారందరిలో నీ వాక్యం ఫలింపజేయండి. ఎవ్వరూ కూడా నిష్ప్రయోజకులుగా ఉండొద్దు తండ్రి. ఎందుకు ఉండాలి నాయన? ఏది పనికిరాని చేతగాని వారుగా మేము ఎందుకు ఉండాలి యేసయ్యా? నీ విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నావు కదా, నీ విలువైనటువంటి నీ దివ్య రక్తముతో మమ్మల్ని విమోచించినావు కదా నాయన. మేము ఊరికేనే ఉండడానికి వీల్లేదు తండ్రి. దేవుని కొరకు శూర కార్యములు చేసే దేవుని దండుగా మమ్మల్ందరినీ సిద్ధపరచండి. సంఘమును ప్రక్షాళన చేసి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించి రెండవ రాకడ బోధను, పరిశుద్ధాత్మను గూర్చిన బోధను, రెండవ రాకడను గూర్చి రక్షణానుభవాన్ని గూర్చిన బోధను ప్రక్షాళన చేసే శూర కార్యాన్ని మా ద్వారా జరిగించు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మాలో ఇటు గొప్ప కార్యములు జరిగించి నీ ఘననామాన్ని మీరు మహిమపరచండి. ఈ లోకములో ప్రపంచ ప్రభుత్వమే ఏర్పడ్డా సరే ఆ ప్రపంచ రాజు కంటే మించిన వేగముతో మమ్మల్ని పరిగెత్తించగల సమర్థుడుగా మీరు భూనివాసులకు ప్రత్యక్షము కమ్మని, యేసునామాన్ని గొప్ప చేయమని, మహిమపరచమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ప్రపంచ ప్రభుత్వముల కంటే వేగముగా మనలను పరిగెత్తించి సంపూర్ణ సిద్ధికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయం. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. కుమారుడు విలియం కేరీ